హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన మార్నింగ్ భగవద్గీత సెషన్ అందరికి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని మాతాజీ పెడతాం. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ నమస్తే మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. రాధాష్టమి మాతాజీ శుభాకాంక్షలు దండవత్ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ రాధే రాధే మాతాజీ. రాధాష్టమి శుభాకాంక్షలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి శ్రీ మాతాజీ రాధాష్టమి దండవత్ ప్రణామాలు. శుభాకాంక్షలు అండి. ప్రణామాలు ప్రభు. అందరికి శ్రీ రాధాష్టమి శుభాకాంక్షలు. చక్కగా మనం కృష్ణ కథ ఈ రోజు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఈ రోజైనా కనీసం మీ అందరి దర్శనం చూపిస్తే బాగుంటుంది. శ్రద్ధగా ఈ రోజు కృష్ణ కథ మీ అందరూ ఓన్లీ కృష్ణ కథ వింటారని ఆశిస్తున్నాను. సో ఈ రోజు చాలా మంచి శ్లోకాలు కూడా ఉన్నాయి. సో మనం భగవంతుని దర్శనం చేసుకుని ఈ రోజు సెషన్ లోకి వెళ్ళిపోతాం. బలదేవ సుభద్రమయ్య కీ జై, సుదర్శన భగవాన్ కీ జై, నితాయ ప్రేమానందే హరి 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 బోల్. రాధా బెంగుళూరేశ్వర్ కీ జై, జై. సాయి గౌర ప్రేమానందే హరి 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 బోల్. ధన్యవాదాలు మాతాజీ. హరే జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ రోజు మనం 15వ అధ్యాయం 14 మరియు 15 శ్లోకాలు తెలుసుకుందామండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహములందలి జఠరాగ్ని నేను, ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను. 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదేశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. సర్వుల హృదయములందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపు అన్నవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములను ఎరిగిన వాడను నేనే. సో చాలా అద్భుతమైన అధ్యాయం పురుషోత్తమ యోగము కదండి. సో పురుషోత్తమ యోగంలో చాలా అద్భుతమైన సెషన్ కి వచ్చేసాం. సో స్వామి ఏ విధంగా పూర్ణ పురుషోత్తముడు అని చెప్తున్నారు. నిన్నటి శ్లోకాల్లో చక్కగా మనం చర్చించుకున్న మాతాజీ చెప్పారు ఏ విధంగా ఒక యూనివర్సల్ లెవెల్లో మనం స్వామి మీద ఆధారపడి ఉన్నాం. ప్రతిదానికి ఆయనే సృష్టి స్థితి లయాలు ఆయనే చేస్తున్నాడు. ప్రతిదీ కూడా ఈ సృష్టిలో ఏదైనా స్థిరత్వాన్ని కలిగి ఉంది అంటే అది స్వామి వల్లనే అని నిన్న మనం చక్కగా చర్చించుకున్నాం. ప్రతి ఒక్క ఆర్బిట్ దాని కషలో తిరుగుతుంది అన్నప్పుడు దానికి స్వామియే ఆధారం అని చెప్పుకున్నాం. ఎలాంటి మత్త పరతర నాన్ని ఎక్కించి దస్తుంది అని చెప్పారు కదా. అలాగైతే ముత్యాలు ఈ విధంగా అయితే ఆ దారం మీద ఆధారపడి ఉంటాయో అన్ని అలా ఉంటాయో, దారం లేకపోతే అన్ని పడిపోతాయి. అలాగే స్వామి యొక్క ఈ యొక్క శక్తి, అద్భుతమైన శక్తి కారణంగా అవన్నీ కూడా వాటి ప్రదేశాల్లో తేలియాడుతూ ఉండటమే కాదు, ఒకటొకటి ఢీ కొట్టుకోకుండా ఎంతో అద్భుతంగా అంతా కూడా సృష్టి అంతా జరుగుతోంది కదండి. విశ్వం అంతా కూడా నడుస్తుంది. ఇదంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? స్వామి యొక్క ఆధ్వర్యంలో. సూర్యుడు సరైన సమయంలో వస్తున్నాడు, సరైన సమయంలో అస్తమిస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసమా? లేదు, స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఆ విధంగా వర్తిస్తున్నారు. సరే, అయితే ఈ రోజు శ్లోకాల్లో 14-15 శ్లోకాల్లో ఏమని చెప్తున్నారు? ఇండివిజువల్ కదండి. ఇండివిజువల్ లెవెల్లో ఏ విధంగా స్వామి మన పర్సనల్ లెవెల్లో కూడా స్వామి మన ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు కదండి. ఏ విధంగా మనకు స్థితి కలిగించి ఉంచుతున్నాడు. ఆ విధంగా ఆయన చేయకపోతే మనం ఏది ఏ విధంగా చెయ్యలేము అన్న విషయాలు, అతి కొన్ని విషయాలు తీసుకుని స్వామి ఎంతో అద్భుతంగా చెప్తున్నాడు కదండి. సో ఏమని చెప్తున్నారు ఇక్కడ 14వ శ్లోకంలో చెప్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా. ఏమంటున్నాడు ఆయన? నేను జఠరాగ్నిని అంటున్నాడు.
సో మనం చెప్పుకున్నాం భౌతిక ప్రపంచంలోనే కాదు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఏదైనా సరే ఒక స్థితి కలిగి ఉంది కదండి. దానికి యజమాని అంటే స్వామి కదండి. అహం సర్వస్య ప్రభు మత్త సర్వం ప్రవర్తిత ఇది మత్వ భజంతే మాం బుధ భావ సమన్విత. ఎవరైతే ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు రెండిటికి నేనే ఆధారభూతునని తెలుసుకుంటారో వాళ్ళు నా భక్తియుత సేవలో నెలకొని ఉంటారని చెప్పాడు స్వామి కదండి. సో ఈ భౌతిక ప్రపంచంలో ఏది చూసినా ఏదైనా మనం ఏదైనా తీసుకుంటున్నాం కదండి. ఏదైనా ఆహార పదార్థం తయారవడానికి కానీ ఆ విత్తనాల దగ్గర నుంచి ఏదైనా ఆ భూమి మొత్తం ఎవరి శక్తి? భగవంతుడి యొక్క శక్తి. సరే అయితే కేవలం స్వామి భగవంతుడు ఇస్తే సరిపోతుందా? ఈ ప్రొడక్ట్స్ ఇస్తే సరిపోతుందా? ఆ తర్వాత కూడా ఆయన నడిపిస్తున్నాడు. నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం ఏమన్నారు? ఆ చంద్రమ కాంతిని నేనే అని చెప్పాడు ఆయన. ఆ విధంగా చంద్రుడి అయ్యి ఔషధాలు జీవరసాన్ని సమకూరుస్తున్నా అన్నాడు కదండి. కేవలం ఆహార పదార్థాలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ సరిపోతుంది, అవి జ్యూసీగా ఉండాలి. అవి చంద్రకాంతి ద్వారా అవి ఏమవుతాయి? మంచి జ్యూసీ కంటెంట్ వస్తుంది. సో ఆ విధంగా కూడా మన స్వామి మీద ఆధారపడి ఉన్నాం. సరే అయితే పదార్థం ఉంటే సరిపోతుందా? ఇంక స్వామితో అవసరం లేదా అంటే లేదు. మళ్ళీ జఠరాగ్ని కూడా కదండి ఆహార పదార్థాలు రావడానికి, దాన్ని పోషింపబడడానికి, అవి తయారవడానికి, అంతా తయారైన తర్వాత నువ్వు తీసుకుంటే అది జీర్ణం అవ్వడానికి కూడా స్వామి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్వామి గనుక జఠరాగ్ని కింద లేడనుకోండి ఏమవుతుంది? ఒక్కసారి మన జఠరాగ్ని మందగించింది అనుకోండి, తిన్నది అరగట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? చాలా మంది చెప్తారు కదా, నేను కదండి కష్టపడి సంపాదించాను, భగవంతుడికి ఇమ్మంటారు ఏంటి అంటారు. కానీ భగవంతుడి యొక్క శక్తి ద్వారానే కదండి, భగవంతుడి యొక్క శక్తి ద్వారానే, భగవంతుడి యొక్క కరుణ వల్లనే ఈ రోజు నీ చెయ్యి లెగుస్తోంది. ఈ దేహానికి ప్రాప్తించిందంటే భగవంతుడి కరుణ కదండి. ఇదంతా కూడా భగవంతుని యొక్క శక్తిని భగవంతుడి సేవలో వినియోగించకుండా నీ యొక్క సేవలు ఎలా వినియోగిస్తావు? చిన్నపాటి లాజిక్ ని వాళ్ళు మిస్ అవుతున్నారు కదండి. సో తింటే అరగడానికి కూడా స్వామి ఆధారభూతుడు అవుతున్నాడు. సో మనకి శ్రీమద్ భాగవతం మనకి మొదటి స్కందం 12వ అధ్యాయం 20వ శ్లోకంలో ప్రభుపాద్ చక్కగా భాషలో చెప్తారు. 3 రకాల అగ్నిలు ఉంటాయి కదండి. దావాగ్ని, జఠరాగ్ని, వడవాగ్ని. ఈ దావాగ్ని అంటే ఇప్పుడు మనం వుడ్ లో వస్తుంది కదా, చెక్కలో వస్తుంది అది దావాగ్ని. జఠరాగ్ని అంటే మన ఉదర భాగంలో ఈ యొక్క ఆహారాన్ని అంతా కూడా అరిగింప చేస్తుంది కదండి. అలాగే ఈ వడవాగ్ని అంటే ఇప్పుడు ఈ యొక్క సముద్రంలో ఈ కోల్డ్ అలాగే ఈ హాట్ స్ట్రీమ్స్ రెండు కలిసినప్పుడు ఒక అగ్ని లాగా సృష్టింపబడుతుంది, అది వడవాగ్ని. సో ఈ జఠరాగ్ని సరైన మోతాదులో లేదనుకోండి ఏమవుతుంది? ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకసారి మనం తిన్నది అరగలేదు అనుకోండి, పొద్దున్న తిన్నది అరగలేదు అనుకోండి, మధ్యాహ్నానికి అందరూ చక్కగా విందు భోజనం తయారు చేస్తారు, ఎన్నో రకాలు ఆహ్వానం వచ్చింది, కానీ ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. చూస్తుంటాం తప్ప ఏమీ చేయలేం కదండి. సో అది అరగకపోతే నెక్స్ట్ మళ్ళీ తీసుకొని కూడా తీసుకోలేం. అంటే ఏంటి? మనం తీసుకున్న దాన్ని అరిగించుకోవాలంటే కూడా స్వామి ఆ జఠరాగ్ని కింద ఉంటున్నాడు. సో ఈ విధంగా ఒక పర్సనల్ లెవెల్లో కూడా మన స్వామి మెయింటైన్ చేస్తున్నాడు కదండి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అసలు మనం నథింగ్ అన్నమాట. కృష్ణ లేకపోతే వీఆర్ నథింగ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. స్వామి కరుణ లేకపోతే నేను ఏదైతే కోరుకుంటున్నానో అది తీరటం కూడా అసాధ్యం. కేవలం జీవుడు కోరుకోగలడు మాత్రమే. దాన్ని శాంక్షన్ చేసేది స్వామియే. ప్రకృతి ఫెసిలిటేట్ చేస్తుంది. కేవలం జీవుడు కోరుకోగలడు అంతే. స్వామి కరుణ లేకపోతే ఆ కోరుకుంటానికి కూడా శక్తి ఉండదు. సో ఈ విషయాన్ని మిస్ అయిపోతున్నారు. చాలా మంది మేము నాస్తికులు అని చెప్తున్నారు. స్వామి ఆ మాత్రం పర్మిషన్ ఇవ్వకపోతే నాస్తికులు అని చెప్పడానికి కూడా నోటి మాట రాదు కదండి. కానీ స్వామి చిన్నపాటి మన స్వతంత్రంలో చేయి పట్టట్లేదు తప్ప, కావాలంటే నియంత్రించవచ్చు. నియంత్రిస్తే రోబోట్ లాగా అయిపోతాం కదా. స్వామి మన దగ్గర నుంచి రోబోట్ లాంటి ప్రేమ ఆశించట్లేదు కదండి. మనం ఎలాగైతే చిన్నపిల్లలు ఒక రోబోట్ ఫీడింగ్ చేసి మార్నింగ్ లేచిన వెంటనే ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ అని చెప్పు అంటే ఎలా ఉంటుంది? చెప్పినా మనకు అర్థమవుతుంది. మనం చెప్పమన్నాం కాబట్టి చెప్పాం. కానీ వాళ్ళకి వాళ్ళు ప్రేమగా వచ్చి ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఓహ్! వీడికి అర్థమైంది మనం ఎంతవరకు ఎలా చేస్తున్నామో, వీడికి ఆ గ్రాటిట్యూడ్ అనేది అర్థమవుతుంది. కృతజ్ఞతా భావం తెలుస్తుంది. అర్థం చేసుకుంటున్నాడు కదండీ. అలాగే మనకి మనం కృష్ణ భగవాన్ యొక్క ఈశ్వరత్వాన్ని అర్థం చేసుకొని, మనకి స్వామికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొని, మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కదండీ గ్రాటిట్యూడ్‌గా ఏమాత్రం చిన్న సేవగా ఆయనకి రెసిప్రొకేట్ అవుతున్నప్పుడు, అప్పుడు నిజమైన ప్రేమ కదండీ. అది ఆశిస్తున్నాడు అంతే. ఏదో అజమాయిషీ చేసి సరే అయితే నన్నే శరణాగతి పొందు అలా అనట్లేదు కదండీ. మన ఇచ్చపూర్వకంగా మనకున్న చిన్నపాటి స్వతంత్రాన్ని స్వామి యొక్క శరణాగతిలో ఉంచగలిగితే అది నిజమైన స్వతంత్రం అని చెప్పబడింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎన్ని ఐటెమ్స్ ఉన్నా ఆకలి లేకపోతే మనం తినలేం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏమని చెప్తున్నారు?
4 రకాలు చతుర్విధ భజంతిమ. ఏదైతే మనం 4 రకాల ఆహారాన్ని తీసుకుంటామో అదంతా కూడా ప్రాణవాయువుతో కలిపి నేను జీర్ణం చేస్తాను, పచనం చేస్తున్నాను అంటున్నాడు కదండి. మనకు తెలుసు ఈ యొక్క 5 ప్రాణవాయువులు ఉంటాయి. ప్రాణ లోపలికి తీసుకునేది, వ్యాన బయటికి వదిలేది, ఉదాన పైకి వస్తుంది కదండి, అపాన కిందకి వెళ్ళే వాయువు. అలాగే బ్యాలెన్స్ చేస్తుంది మొత్తం అన్ని మూమెంట్స్ ని, సమాన కదండి. ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఏదైతే ఈ ప్రాణవాయువులు ఇవన్నీ కూడా అది కూడా నేనే అంటున్నాడు స్వామి కదండి. సో ఈ ప్రాణవాయువులు లేకపోతే మనం ఏం చేయగలమా? ఏమీ చేయలేము. ఎప్పుడైతే జీవుడు వెళ్ళిపోతాడో దేహం నుంచి ఈ ప్రాణవాయువులు అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి కదండి. సో అప్పుడు మనం ఏం చేయలేం. దాన్ని ఏమంటారు అప్పుడు? ఇంకా దేహం అనరు, శవము అంటారు. ఎందుకని? జీవుడు లేడు, చైతన్యం లేదు, ప్రాణవాయువు లేదు, ఏమీ లేదు కదండి. సో జఠరాగ్ని నేనే అంటున్నాడు. ఈ ప్రాణవాయువులతో కలిపి నేను వాటిని వచనం చేస్తాను అంటున్నాడు. ఏంటి ఆ చతుర్విధములు? 4 రకములు. చతుర్విధం 4 రకముల ఆహార పదార్థములు. సో ఇక్కడ ప్రభుపాద గారు చక్కగా చెప్పారు. 4 రకముల ఆహార పదార్థములు ఏంటి? భక్ష్యములు. భక్ష్యములు అంటే చూ చేసి తినేవి, పీనట్స్, నట్స్ అలాంటివి కదండి. ఇంకోటి ఏమంటున్నారు? భోజ్యములు కదండి. భోజ్యములు అంటే స్వాలో చేస్తాం, ఆల్రెడీ ఉడుకు పెట్టిస్తాము. ఈ యొక్క పప్పు లేకపోతే అన్నము కదండి, ఇవి జస్ట్ అలాగా స్వాలో చేసేయచ్చు, నమిలి మెత్తగా కదండి. ఇంకోటి ఏమంటున్నారు? లేహ్యములు. లేహ్యములు అంటే లిక్ చేసేవి, నాకేవి ఏముంటాయి? హనీ ఉంటుంది, చట్నీ ఉంటుంది కదండి, అటువంటివి. నెక్స్ట్ ఏమంటున్నారు? చోష్యములు. చోష్యములు అంటే సక్ చేసేవి, గట్టిగా ఇలాగ కొరికి జ్యూస్ తీసుకునేవి. ఏంటి? చెరకు కదండి, అలాగే మ్యాంగో ములక్కాడ, ఇటువంటివన్నీ కూడా. మ్యాంగో కూడా మాతాజీ, మ్యాంగో మ్యాంగో కూడా. మ్యాంగో ఇటువంటి కూడా ఏదైతే సక్ చేసి తీసుకున్నవన్నీ కూడా చోష్యములు. ఈ విధంగా 4 రకముల ఆహారములు ఏంటి? భక్ష్యములు, భోజ్యములు, లేహ్యములు, చోష్యములు. వీటన్నిటిని కూడా ఏమంటున్నాడు స్వామి? నేనే పచనం చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ 4 కాకుండా ఎటువంటి ఆహారం లేదు. అంటే స్వామి లేకుండా నేను ఏదైనా తిని అరిగించుకుంటాను అంటే అది అసాధ్యమైన విషయం కదండి. సో ఈ 4 రకాల ఆహారాలు నేనే పచనం చేస్తున్నాను అంటున్నాడు కదండి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, స్వామి మీద మనం ఎంతగా ఆధారపడి ఉన్నాం కదండి. స్వామి మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాం. మనం చెప్తాం ప్రతిరోజు కూడా, గురువాష్టకం పాడతాం కదండి. అందులో మనకి 4వ వర్ష వస్తుంది. చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద స్వాదన్న తృప్తాన్ హరిభక్త సంగాన్ కృత్వైవ తృప్తిం భజతం సదైవ వందే గురు శ్రీ చరణారవిందం. వందే గురు శ్రీ చరణారవిందం. వందే గురు శ్రీ చరణారవిందం. ఇందులో శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, మన గురుదేవులు ఏం చేస్తున్నారంట, ఈ 4 రకములైన రుచికరమైన ఆహార పదార్థములని స్వామికి సమర్పిస్తారంట. అంతేకాకుండా ఏమంటున్నారు? ఈ భక్తులందరికీ కూడా మళ్ళీ ఆ ప్రసాదం అందినప్పుడు గురువు చాలా సంతృప్తి చెందుతారంట. మనం గురువాష్టకం చెప్పుకున్నప్పుడు చాలా అద్భుతంగా చాలా విషయాలు అప్పుడు మాట్లాడుకున్నాం కదండి. గురువు ఇచ్చిన ఎన్నో అద్భుతమైన అమూల్య రత్నాల్లో ఒకానొక రత్నం ఏమిటి? కృష్ణ ప్రసాదం కదండి. మనకి కృష్ణ ప్రసాదం తీసుకోవాలని ఆయన వివరించారు. సో ఏ విధంగా స్వామికి సమర్పించాలి, ఏ విధంగా కృష్ణ ప్రసాదాన్ని మనం సేవించాలి, ఇవంతా వివరణ మనకి గురువు ఇస్తారు కదండి. సో గురువు ఏ విధంగా చేస్తున్నారో మనం చూసి ఆ విధంగా మనం నేర్చుకుంటాం. ఏది కూడా కృష్ణ ప్రసాదం కాంది మనం తీసుకోకూడదు అని మనకి అర్థమయ్యేలా గురువు చక్కగా చెప్తారు కదండి. భగవద్గీతలో ఎన్నో విషయాలు కృష్ణ భగవాన్ చెప్పాడు. ఏమని చెప్పాడు? యజ్ఞశిష్టాసిన తంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాపం ఏ పచంతి ఆత్మకారణాత్. ఏమన్నాడు? యజ్ఞమును అర్పింపబడిన ఆహారం తినటం వలన ఏమవుతుంది? భక్తులందరూ కూడా సర్వ విధములైన పాపాల నుంచి ముక్తులవుతారు. కేవలం వాళ్ళ కోసమే ఆహారం తినే వాళ్ళు ఏమంటున్నాడు స్వామి? కేవలం వాళ్ళు పాపాన్నే భుజిస్తున్నారు కదండి. ఇటువంటి వివరణ అంతా గురువు మనకిస్తారు. నువ్వు గనక కేవలం నీ ఇంద్రియ తృప్తి కోసం ఇటువంటి చతుర్విధములైన ఆహారాలను తీసుకుంటావు అంటే నువ్వు కేవలం పాపాన్ని భుజిస్తున్నావయ్యా. కాబట్టి నువ్వు తీసుకోవాల్సింది ఏంటి? కృష్ణ ప్రసాదం. భగవంతుడికి సమర్పించక ముందు భోగ అవుతుంది, సమర్పించిన తర్వాత ప్రసాదం అవుతుంది. సో ఏదైతే ఈ 4 పదార్థాలు ఇచ్చేది స్వామియే కదండి. ఈ 4 పదార్థాలు స్వామికి సమర్పించి మనం అది తీసుకోవటం ద్వారా ఏమవుతుంది? అదంతా కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. మనం తినకుండా అయితే ఉండలేం. కానీ ఇది ఏదైతే తింటున్నామో అది కృష్ణ ప్రసాదం అయిపోతే అది కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. లేకపోతే అదే కర్మ మనని కర్మ బంధనాల్లో పెడతాం కదండి. సో కాబట్టి ఇది తిన్నది అరగడానికి కూడా స్వామి ఆధారం, ఆ పదార్థాలు పొందడానికి స్వామి ఆధారం,
ఆ పదార్థాలు జ్యూసీగా చాలా ఫ్రెష్ గా కదండి ఆహ్లాదకరంగా ఉండడానికి కారణమైన ఆయనకి సమర్పించి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ కృతజ్ఞత లోపిస్తుందో స్వామి ఏమన్నారు వాడిని దొంగ అని అన్నారు కదండి. దొంగ అని అంటారు భగవద్గీతలో. ఎవరైతే భగవంతుడు సమర్పించకుండా మళ్ళీ వాళ్ళు తీసుకుంటారో. అంతేకాకుండా వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసం ఇటువంటి పదార్థాలు గురువు చెప్పినట్టుగా భగవంతుడు సమర్పించి ప్రసాదాన్ని తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు కేవలం పాపాన్ని ప్లేట్లో వేసుకుని భుజిస్తున్నట్టు. ఆల్రెడీ ఎన్నో జన్మల నుంచి ఎన్నో రకాల కర్మలు పాప కర్మలు చేసి చేసి వచ్చి ఈ విధంగా ఇప్పుడు ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొన్ని పాపాలు చేస్తూ ఉంటే ఏమవుతుందండి? మళ్ళీ నెక్స్ట్ జన్మ మనం ఊహించుకోగలమా ఎలా ఉంటుందో? సో దయచేసి మనం ఏం చేయవచ్చు? మినిమంలో మినిమం కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటే ఎంతో అద్భుతంగా మన జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. అసలు ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా చాలా పర్టికులర్ గా ఉంటారన్నమాట. సో వచ్చిన వాళ్ళందరికీ మినిమం ప్రసాదం ఇచ్చేవారు. అప్పట్లో ప్రభుపాద్ గారి దగ్గర అప్పుడు మొత్తం ప్లేట్ మీల్ ఇచ్చేంత అవకాశం లేనప్పుడు ఒక యాపిల్ ని చాలా ముక్కల కింద కట్ చేసి ఒక్కొక్క చిన్న ముక్క అయినా స్వామికి సమర్పించిన ప్రసాదాన్ని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇచ్చేవారు. ఆయనతో డిస్కస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ప్రభుపాద్ గారు అనేవారు నేను చెప్పింది వింటా మర్చిపోయినా ఈ ప్రసాదం లోపలికి వెళ్ళి వాడి కల్మషాలని తీసివేసే ప్రయత్నం చేస్తుంది. సైలెంట్ మెడిసిన్ కింద కృష్ణ ప్రసాదం పనిచేస్తుంది. సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా భగవంతుడికి సమర్పించింది మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రసాదం ఎలా పనిచేస్తుంది? ఒక సీక్రెట్ వెపన్ కింద పనిచేస్తుంది కదండి. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే ప్రభుపాద్ గారు కొంచెం అప్పటికి కొంతమంది సీరియస్ గా 16 మాలలు చేస్తున్నారు కదండి. కొంచెం భక్తిలో వాళ్ళకి కూడా స్థిరత్వం వచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు ఒకసారి ప్రభుపాద్ గారు క్లాస్ ఇస్తూ మామూలుగా ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత ఆ రూమ్ లో ఒక 40 మంది దాకా ఉంటే అందరిని అడుగుతున్నారు. నువ్వు ఎలా వచ్చావు కృష్ణ చైతన్యంలోకి? నువ్వు ఎలా వచ్చావు కృష్ణ చైతన్యంలోకి? ప్రతి ఒక్కరు ఒకటే సమాధానం, కృష్ణ ప్రసాదం ప్రభుపాద్. కదండి. ఎందుకంటే స్టార్టింగ్ లో ప్రభుపాద్ వారానికి 2 రోజులు భగవద్గీత సెషన్స్ చెప్పినప్పుడు చివరిలో ప్రసాదం చేసేవారు. ప్రభుపాద్ గారు స్వయంగా వండేవారు ఎంతమంది వచ్చినా కదండి. పప్పు, కూర, ఈ యొక్క పూరి, చపాతి ఇటువంటివన్నీ ఎన్నెన్నో చేసి పెట్టేవారు. వాళ్ళకి అసలు అప్పుడు గురువుని ఎలా గౌరవించాలో కూడా తెలీదు. ఇప్పటికీ మనకి ఇంత భక్తుల సాంగత్యంలోకి వచ్చిన గురువుతో ఎలా వ్యవహరించాలి, గురువుతో ఎలా మాట్లాడాలి ఇప్పటికీ మనకు తెలీదు. గురువుకి ఏ మాటని మనం అపరాధం చేసేస్తున్నామో అని ఇప్పటికీ మనకు తెలియకుండా పోయింది. అటువంటి వాళ్ళకి కృష్ణుడు అంటే ఏంటో తెలియదు, గురువు అంటే ఏంటో తెలియదు, శరణాగతి అంటే ఏంటో తెలియదు. అటువంటి వాళ్ళు ప్రభుపాద్ గారు పెట్టేవారు, తినేసి వెళ్ళిపోయేవారు. అక్కడ కనీసం క్లీన్ చేయాలేమో, ఏదో ముసలాయన ఏదో చేస్తున్నారు, భక్తి ఇస్తున్నారు, అటువంటిది ఏం తెలియదు వాళ్ళకి కదండి. ప్రభుపాద్ గారే మొత్తం వండేవారు, మళ్ళీ ప్రవచనం ఇచ్చేవారు, మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంతా క్లీన్ చేసేవారు, మళ్ళీ ఆ సామాన్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకునేవారు, మళ్ళీ తెల్లారి మంగళహారతి చేసుకుని ఒక్క సింగిల్ మ్యాన్ ఆర్మీ అన్నమాట కదండి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కొన్ని సేవలకి ఎంతో మంది ఉన్నా మనం కంటిన్యూస్ గా చేస్తా అనుకుంటాం అమ్మో చాలా కష్టంగా ఉందని. ప్రభుపాద్ గారు సింగిల్ మ్యాన్ ఆర్మీ కింద అప్పటికి కమెంటరీస్ రాస్తున్నారు, ప్రచారం ఆయనే, బుక్ ప్రింటింగ్ కోసం చూసుకునేది ఆయనే. ఈ విధంగా 2 రోజులు క్లాసెస్ మొత్తం అంతా ఆయనే చూసుకునేవారు కదండి. చేయంగా కొన్ని రోజులకి ఒక డివోటీ అడుగుతారనమాట, ప్రభుపాద్ ఏమన్నా సాయం చేయాలా? ప్రభుపాద్ అంటారు దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా మీకు అర్థమైంది గురువుకి సహాయం చేయాల్సి ఉంటుంది, గురువుకి శరణాగతి పొందాలి. సరే అయితే నువ్వు రా నాయన. సో అప్పటి నుంచి ఒక డివోటీ అలా వస్తూ తర్వాత స్లోగా అర్థమైంది. సో తర్వాత అయ్యో ఇంత మంచి ప్రసాదాన్ని ఇస్తున్నారు ఈయన, మనం కదా సేవ చేయాలి, ఆయన మనకి వడ్డిస్తున్నారు, అసలు మనం ఏం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి విని గురువు అంటే ఏంటి అర్థమయ్యి సో ఆ తర్వాత నుంచి ఎంతో గౌరవంగా ప్రభుపాద్ మీరు కూర్చొని మేము చేస్తాం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం అంతా నేర్చుకుని ఆ తర్వాత వాళ్ళందరూ కూడా స్లోగా చేయటం మొదలెట్టారు సేవలు. కానీ ప్రభుపాద్ గారు ఏం చేశారు? స్టార్టింగ్ లో వాళ్ళకి కృష్ణ ప్రసాదం మరియు కృష్ణ నామం కదండి. ఒక్కొక్కసారి వాళ్ళు ప్రవచనం కూడా ఎక్కువసేపు వినలేకపోయేవారు. ఎందుకంటే కృష్ణ కథ శ్రవణం చేయాలంటే ఎంతో వాళ్ళకి ఆసక్తి శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పటికి ఆసక్తి శ్రద్ధ లేని వాళ్ళు ఎక్కువసేపు కృష్ణ కథ శ్రవణం చేయలేరు. అయిపోయింది అంటూ ఉంటారు కదండి. మనం చూస్తూ ఉంటాం కొంతమందిని ఎక్కడికైనా ప్రవచనాన్ని తీసుకెళ్తే అయిపోతుందా అయిపోతుంది ఇంకెంతసేపు 10 సార్లు అడుగుతారు కదండి. ఎలాగైతే ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎక్కడికైనా టెంపుల్ తీసుకెళ్ళాం అనుకోండి ఏమంటారు? వాళ్ళ మనసు ఎంత ఎక్కడ ఉంటుంది? ఆటలాడుకోవాలి అమ్మ ఇంకెంతసేపు వెళ్ళిపోవాలి అమ్మ పీకుతూనే ఉంటారు కదండి. అలాగే ఎవరికైతే ఆధ్యాత్మిక జీవితంలో చిన్నపిల్లలు అంటే ఏంటి, ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి లేదు, వాళ్ళ వయసు ఎంతో పెద్దది అయి ఉండవచ్చు, బట్ ఆధ్యాత్మిక జీవితం చాలా చిన్నపిల్లలు అనుకోండి, ఇంకా అయిపోయిందా వెళ్ళిపోవచ్చా, ప్రసాదం ఎప్పుడు, ఎలా వెళ్ళిపోవాలి, ఎలా ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇవి అడుగుతూ ఉంటారు కదండి. సో అప్పుడు కూడా ప్రభుపాద్ గారు వాళ్ళని ఎంతో సహనంగా చూసేవారు. ఎప్పుడైతే వాళ్ళందరూ హిప్పీస్ అయినప్పుడు వాళ్ళు కొంతమంది మత్తులో వచ్చేవారు.
ప్రవచనంలో వచ్చి అలా పడుకుని పోయేవారు కొంతమంది కదండి. సో అయినా సరే ప్రభుపాద్ గారు ఎంతో జాగ్రత్తగా వాళ్ళని కేర్ఫుల్ గా ట్రైన్ చేశారు. సో ఎప్పుడైతే ఒక్కొక్కసారి కొంతమంది మత్తులు అరుస్తూ ఉండేవారు. సో ప్రభుపాద్ గారు ఎప్పుడైతే ఇంటాలరబుల్ కంఫర్టబుల్ పొజిషన్ కానప్పుడు మళ్ళీ ఏం చేసేవారు, ప్రవచనం ఆపేసి సంకీర్తన మొదలు పెట్టేసేవారు. ఆ విధంగా వాళ్ళందరినీ మళ్ళీ నియంత్రించేవారు. ప్రభుపాద్ గారు ఎవరిని కూడా నో చెప్పలేదు. ఎందుకంటే మిగతా ఎన్నో విషయాలు ఉండంగా కనీసం వాళ్ళు ఈ భగవద్గీత ప్రవచనం వినడానికి వస్తున్నారు కదా, అది వాళ్ళకున్న బెస్ట్. ఆ వాళ్ళు ఆ స్టెప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కేర్ఫుల్ గా చూసేవారు. ఒక వ్యక్తి ఎప్పుడు ఉండేవారు అనమాట. జస్ట్ బాత్రూమ్ లో ఈ యొక్క టిష్యూ పేపర్ రోజు తీసుకొచ్చేవాడు ప్రతిసారి వచ్చినప్పుడు కదండి. వచ్చేవాడు శ్రద్ధగా అక్కడ పెట్టేవాడు, కానీ బాగా మత్తులో వచ్చేవాడు అనమాట. గట్టి గట్టిగా అరుస్తూ ఉండేవాడు, కాసేపు పరిచి పడుకుని పోయేవాడు. సో ఎప్పుడైతే కొంతమంది భక్తులు అయిపోయారు, కొంతమందికి తెలిసింది భక్తి అంటే ఏంటో, సో ఈ వ్యక్తి వస్తుంటే వద్దు రావద్దని పక్కకు పెట్టేస్తూ ఉన్నవారు. ప్రభుపాద్ గారు చెప్పారు, లేదు లేదు, తనకి అంత మత్తులో ఉన్న ఒక విషయం తెలుస్తుంది. గురువు దగ్గరికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని. ఏదో సేవ చేస్తున్నాడు, డెఫినెట్ గా మారతాడు తను. సో గురువు ఎంత కరుణ, ఎంత కరుణ. ఆ విధంగా ఎంతో మందికి ఆ ప్రసాదం నామం ద్వారా మార్చేశారు కదండి. సో ఎప్పుడైతే అప్పుడు 4 నియమాలు పాటించడం చాలా కష్టంగా ఉండేది అక్కడ ఉన్న వాళ్ళకి, హిప్పీస్ వాళ్ళకి. సో కొంతమంది ఎప్పుడైతే వెళ్ళిపోదాం అనుకునేవారు అనమాట. కొంతమంది అయ్యో మా వల్ల కాదు, ఇంకా దీక్ష తీసుకోవటం ఎన్ని కష్టం అని చెప్పి ఎవరితో వెళ్ళిపోదాం అనుకున్న వారికి, సో బయట ప్రభుపాద్ గారు ఒకటి చేసేవారు అనమాట. ఇంత పెద్ద కళాయి ఒకటి పెట్టేవారు. అందులో ఏం చేసేవారు, బాగా గులాబ్ జామ్స్ అన్ని పెట్టేవారు అనమాట. సో మొత్తం ఒక పెద్ద ట్రే ఉండేది. ఆ ట్రే నిండా ఫుల్ గులాబ్ జామ్స్ ఉంటాయి. సో ప్రభుపాద్ గారు చెప్పారనమాట, పర్మిషన్ ఇచ్చేసారు. సో మీరు ఎప్పుడైనా ఏ రోజులో ఏ టైంలో కావాలన్నా అందులోంచి గులాబ్ జామ్స్ మీరు అక్కడ బౌల్ స్పూన్ అన్ని ఉంటాయి, సో తీసుకుని పెట్టుకుని తినవచ్చు. సో చాలా మంది డివోటీస్ వాళ్ళ యొక్క ఎలా వచ్చారు కృష్ణ చైతన్యలో ఒక ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్పారు, ఎన్నో సార్లు ఇంకా లేదు నా వల్ల కాదు వెళ్ళిపోతాను అనుకుని వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఎదుర్కొంటే ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఆ యొక్క గులాబ్ జామ్స్ చూసి లేదు లేదు, మళ్ళీ 2 గులాబ్ జామ్ తిని లేదు ఏం లేదు బయటికి వెళ్ళను మళ్ళీ నేను, అటువంటి చెత్త పనులు నేను చేయను అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. సో ప్రభుపాద్ గారు వాటిలో ఏమంటారు, ఇస్కాన్ బుల్లెట్స్, దీస్ గులాబ్ జామున్స్ ఆర్ ఇస్కాన్ బుల్లెట్స్ అనేవారు అనమాట కదండి. సో కృష్ణ ప్రసాదం ఏం చేస్తుంది, సైలెంట్ మెడిసిన్, స్ట్రాంగ్ వెపన్ కింద పనిచేస్తుంది. హిప్పీస్ లాంటి వాళ్ళనే మార్చింది. సో ఇటువంటి వాళ్ళైనా మారుతారు కదండి. మేబీ వాళ్ళ రోగం చాలా జాడ్యంగా ఉందనుకోండి, రోగం చాలా ముదురైపోయింది అనుకోండి, మెడిసిన్ వర్క్ అవుతుందో ఏమవుతుంది, అట్లీస్ట్ రోగం పెరగకుండా ఉంటుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రోగం తగ్గుతుంది. సో రోగం తగ్గలేదని ఆలోచించడం కంటే రోగం పెరగకుండా వీడు కనీసం ఎలాగైనా ఉంటున్నాడు కదా, దానికి సంతోషపడాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెడిసిన్ పడంగా ఏమవుతుంది, రోగం తగ్గుతుంది. కాబట్టి కృష్ణ ప్రసాదం అనే స్ట్రాంగ్ వెపన్ కదండి, మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మాయతో మనం పోరాడడానికి ఒక భక్తుడి చేతిలో ఉన్న అద్భుతమైన వెపన్ ఏంటి, కృష్ణ ప్రసాదం. సో మనం అర్థం చేసుకోవాలి, ఈ పదార్థం తయారవడానికి, ఈ పదార్థం రావడానికి, ఈ పదార్థం తీసుకుంటే నాకు అరగడానికి శక్తి రావడానికి కూడా స్వామి కారణం అయినప్పుడు నేను ఆయనకి ఎందుకు సమర్పించకూడదు, ఆయన కదా యజమాని, ఆయన లేకపోతే అసలు నేను ఏదీ చేయలేను. ఈ ఈ కృష్ణ భగవానుడు ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా, పర్సనల్ లెవెల్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడో, పర్సనల్ లెవెల్ గా స్వామి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడో తెలిస్తే మనకి ఉన్న ఈ యొక్క మిథ్యాహంకార భావాన్ని విడిచిపెడతామని చెప్పి స్వామి ఇంత అద్భుతంగా చెప్తున్నాడు. పర్సనల్ లెవెల్లో కూడా యూనివర్స్ మేనేజ్మెంట్ లోనే నా హస్తం కాదు, నీ యొక్క ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో కూడా నువ్వు ఏదైనా చేయాలి అంటే నా యొక్క కరుణ లేకపోతే నువ్వేది చేయలేవు. ఒక్క రోజు అరగకపోతే మనం ఏదైనా చేయగలమండి, ఏది చేయలేం, ఏది చేయలేం కదండి. సో ఈ శక్తి వస్తూ ఉంటుంది, అరుగుతూ ఉంటుంటే మళ్ళీ తీసుకుంటున్నాం కాబట్టి వస్తుంది. కాబట్టి స్వామి చెప్తున్నారు, జఠరాగ్ని కింద నేను లేకపోతే ఏమవుతుంది పరిస్థితి ఆలోచించుకో కదండి. సో మనం చూస్తాం, ఈ యొక్క భీముడు కూడా చెప్తారు కదా, నిర్జల ఏకాదశి చేయమంటే, ఇప్పుడు వ్యాసదేవుడు ఏకాదశి చేయమంటే నా దాంట్లో ఇంత గొప్ప అగ్ని ఉంది అంటే, వృకోదరుడు, ఆయన వృకోదరుడు. ఎలాగైతే తోడేలకి ఎంత తిన్నా మళ్ళీ ఆకలేసిస్తూ ఉంటుంది, అలాగే నేను ఎంత తీసుకున్నా ఇంకా 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 ఈ యొక్క అగ్ని చల్లారదయ్యా, అటువంటిది ఉపవాసం చేయలేనంట కదండి. వ్యాసదేవుడు ఏం చెప్పారు, కనీసం నిర్జల ఏకాదశి ఒక్కటి చేయి, అప్పుడు మిగతా అన్ని ఏకాదశి చేసిన మహత్యం వస్తుంది. సో మొన్నే మనం చెప్పుకున్నాం, ఒక్క కృష్ణాష్టమి ఉపవాసం చేస్తే ఎన్నో కోట్ల ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితం వస్తుందని చెప్పి కదండి. ఇటువంటి పర్వదినాల్లో మనం ఏం చేయాలి, మనలో ఉన్న యొక్క విద్యాహంకార భావన పోవడానికి కదండి, మన ఇంద్రియాలను నియంత్రించడానికి అద్భుతమైన విషయం కదండి. స్వామి కోసం చేస్తాం మనం, ఏదో భౌతిక పరమని పొందాలని చేయట్లేదు. ఈ రోజు కూడా రాధాష్టమి, శ్రీమతి రాధారాణి ఎంతో కరుణ కలిగిన ఆవిడ, ఓన్లీ మధ్యాహ్నం వరకే ఉపవాసం కదండి. సో కుదిరిన వాళ్ళు ఈ రోజు నిర్జలు చేస్తారు మధ్యాహ్నం 12 వరకు
కదండి. ఎందుకని? శ్రీమతి రాధారాణి ప్రీత్యర్థమే కదండి. ఎందుకంటే భగవంతుడు భక్తుల యొక్క ప్రాపర్టీ, శ్రీమతి రాధారాణి యొక్క ప్రాపర్టీ కృష్ణ భగవానుడు. మనకి కృష్ణ ప్రేమ రావాలంటే శ్రీమతి రాధారాణి యొక్క ఏమంటారు రికమెండేషన్ అవసరం. తల్లి ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళడం చాలా సునాయాసంగా జరుగుతుంది. శ్రీమతి రాధారాణి చెప్తారంటే వీడు నాకంటే గొప్ప భక్తుడండి, చూడండి స్వామి కదండి. ఆవిడ అలా రికమెండ్ చేస్తుంది. మనలాంటి వాళ్ళం అయితే ఏంటి, వీడేదో చేస్తున్నాడు కానీ ఏం లేదండి, ఏదో అన్ని తప్పులు చేస్తాడు. అయ్యో అసలు అంత గౌరవముడు భక్తులకి, ఎన్ని తప్పులు చేస్తాం. మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం వేరే భక్తుల గురించి. కానీ శ్రీమతి రాధారాణి ఎలా చెప్తుంది, అప్పుడే వచ్చి కృష్ణ అని ఒక్కసారన్నా ఏముంటుందంట, ఓ కృష్ణ చూసావా వీడు ఎంత గొప్ప భక్తుడో, నాకంటే బాగా భక్తి చేస్తున్నాడు అని అలా రికమెండ్ చేస్తుంది తల్లి. కాబట్టి ఎన్నెన్నో అనర్థాలతో మనం నిండి ఉన్నాం. కానీ తల్లి అయిన శ్రీమతి రాధారాణిని ఈ రోజు మనం ఆశ్రయించాల్సి ఉంటుంది. శ్రీమతి రాధారాణి ప్రతిరోజు ఒక్కొక్క అద్భుతమైన ఆహార పదార్థం తయారు చేసిందంటే కృష్ణ భగవానికి కదండి. ఒక రోజు చేసింది మళ్ళీ ఆవిడ రిపీట్ చేయదంట. ఒక రోజు చేసింది ఆవిడ రిపీట్ చేయదు. అమృత తుల్యంగా ఉంటుందని చెప్పి దుర్వాసమని స్వయంగా శ్రీమతి రాధారానికి వరం ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఎవరైతే ఆవిడ యొక్క చేతి వంట తింటారో ఎంతో ఏమంటారు వాళ్ళకి ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది, మంచి కీర్తిమంతులు అవుతారు, మంచి ఆయుష్ ఉంటుంది. ఇవన్నీ చెప్పడం కారణంగా ఎప్పుడు కూడా యశోదామాత శ్రీమతి రాధారాణి వచ్చి మా కృష్ణుడికి వండవమ్మ అని చెప్పేదన్నమాట. అటువంటి శ్రీమతి రాధారాణి నిత్యంగా ఆయనకి సేవలు చేస్తూ ఉన్నప్పుడు మనం చేసే భోగ గురించి ఆయన ఎదురు చూస్తాడా? ఓ ఈ రోజు శ్రీప్రద పెట్టబోతే నాకు కడుపు మండిపోతుంది, కడుపు ఆకలిస్తుందని ఏమి ఎదురు చేయని చూడ్డా ఆయన కదండి. సహస్ర లక్ష్ములు సేవిస్తున్నారు. శ్రీమతి రాధారాణి నిత్యంగా ఆయనకి ఒక రోజు చేసింది మళ్ళీ రిపీట్ చేయకుండా చేస్తున్నప్పుడు మరి మనలాంటి వాళ్ళు చేసే భోగ గురించి ఆయనకేం అవసరం లేదు. కానీ మనకి చాలా అవసరం ఆయన ప్రసాదం కదండి. ఏదో భోగ తయారు చేస్తాం, ఏదో ఆయన మెప్పు కోసం కాదు. ఏం చేస్తున్నాం, ఆయన కరుణ మనకి పొందాలని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాం, ఆయన వేడుకుంటున్నాం, స్వామి దయచేసి ఇది స్వీకరించండి. అది కూడా మనం గురువు ద్వారా వెళ్తాం, గురువు సమర్పిస్తారు, మనం గురువు రిప్రజెంటేటివ్ కింద అన్ని సేవలు చేస్తాం అర్చాముద్ద దగ్గర ఎప్పుడు ఉన్నా సరే కదండి. సో ఎప్పుడైతే గురువు ద్వారా అది వెళ్ళి స్వామికి సేవింపబడుతుందో స్వామి యొక్క కరుణ మళ్ళీ ఆ భోగం ఏమవుతుంది, అది స్వామి యొక్క కరుణ పడిన తర్వాత అది మళ్ళీ ప్రసాద రూపంలో మన దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం చక్కగా ఈ విధంగా అట్లీస్ట్ మిగతా ఎన్నో ఉంటాయి ఫాలో అవ్వాల్సినవి, అన్ని ఫాలో అవ్వకపోయినా కనీసం ఎవరైతే మిగతా అన్ని ఫాలో అనే వాళ్ళకి కూడా ప్రసాదం అనేది స్ట్రాంగ్ వెపన్, మాయతో అడ్డుకోవడానికి స్ట్రాంగ్ వెపన్ కింద పనిచేస్తుంది. మనకి ఈ యొక్క భక్తి రసామృత సింధులో కూడా చెప్తారు, ఎవరైతే నాలికని కంట్రోల్ చేసుకుంటారో మిగతా ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాలిక ఏం చేస్తుంది, నాలిక ఏమైనా పని ఉందా లేదా, రుచిని కోరుకుంటుంది మాతాజీ. నాలిక రెండు రకాల పనులు చేస్తుంది. ఏంటవి? ఏది పడుతుంది మాట్లాడుతుంది, మాట్లాడుతుంది. ఓకే, ఇంకా ఏం చేస్తుంది నాలిక? మళ్ళీ పదార్థాల మీద రుచిని కోరుకుంటుంది మాతాజీ. ఏది మాట్లాడటం ఒకటి చేస్తుంది, ఏదైతే మన ఆహార పదార్థాలు ఇస్తున్నామో దాని టేస్ట్ చెప్తుంది. కాబట్టి ఈ రెండు కార్యక్రమాలని ఆధ్యాత్మికం చేయగలిగితే సేవోన్ముఖేహి జిహ్వాదౌ, జిహ్వతో స్టార్ట్ అవుతుంది సేవ కదండి. ఏం చేయాలి, భగవత్ ప్రసాదం తీసుకోవాలి, కృష్ణ ప్రసాదం తీసుకోవాలి, భగవన్ నామాన్ని తీసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కదండి. ఈ విధంగా నాలికతో చేసే రెండు పనులు ఆధ్యాత్మికం అయిపోతే మిగతా ఎన్నో పనులు తెలియకుండానే ఆధ్యాత్మికం అయిపోతాయి. మిగతా అన్ని ఇంద్రియాలు కూడా కదండి, చిట్ట చివరికి జననేంద్రియాలని కూడా నియంత్రించవచ్చు. ఈ భౌతిక ప్రపంచం ఏమన్నారు, మైథున కారాగారం. ఈ మైథున సమస్య అనేది జీవుని బంధిస్తుంది. అటువంటి దాని నుంచి కూడా బయటపడగలం కేవలం కృష్ణ ప్రసాదం కారణంగా కదండి. ఎంతో మంది హిప్పీ లాంటి వాళ్ళే ఎప్పుడు కూడా పరశ్రీ సాంగత్యం చేసే వాళ్ళు ఎంతో మంది ఈ రోజు ఎంత శుద్ధ భక్తులు అయిపోయారు. కేవలం దేంతో స్టార్ట్ అయింది వాళ్ళ భక్తి కదండి, కృష్ణ ప్రసాదం మరియు నామ సంకీర్తన. సో ఈ విధంగా ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకుందాం కదండి. ఏదైతే పదార్థాలు ఇచ్చేది స్వామి, పదార్థాలు రుచికరంగా, హెల్తీగా, ఫ్రెష్ గా, జ్యూసీగా ఉండడానికి కారణమైన స్వామికి సమర్పించి మనం తీసుకోగలిగితే కదండి మన జీవితం అద్భుతంగా ఉంటుంది. సో 15వ శ్లోకం ఇంకా స్వామి చెప్తున్నాడు, ఏమంటున్నాడు 15వ శ్లోకంలో, సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో, ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో కూడా నేను విరాజమానుడే ఉంటున్నాను. ఈ విషయాన్ని స్వామి మనకి 13వ అధ్యాయం నుంచి చెప్తూనే ఉన్నాడు కదండి. ఈ యొక్క క్షేత్రజ్ఞులు, ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు.
దివ్య యజమాని ఎవరు? స్వామి పరమాత్మ అని చెప్తున్నాడు. ఇద్దరు యజమానులు ఉంటారు, జీవాత్మ, పరమాత్మ. కదండి, పరమాత్మ దివ్య యజమాని మనకి చెప్పాడు 13వ అధ్యాయం 23వ శ్లోకంలో పరమాత్మ గురించిన అద్భుతమైన వర్ణనలో స్వామి చెప్పాడు. ఏమన్నారు? భోక్త ఏమన్నారు? ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. కదండి, ఏమన్నాడు ఆయన? ఉపద్రష్ట, భర్త, భోక్త, మహేశ్వర. ఉపద్రష్ట కింద ఉంటాడంట. భర్త, యజమాని, భోక్త, నిజమైన భోక్త ఆయనే కదండి. పరమ ఎవరు? పరమ క్షేత్రజ్ఞుడు, దివ్యమైన యజమాని ఆయనే కదండి. ఈ క్షేత్రంలో ఏదైతే జరుగుతుందో, మన దేహంలో ఏం జరుగుతుందో మొత్తం అంతా మీద నియంత్రణ మనకుందా? లేదు, స్వామికి ఉన్నది. స్వామి ఫుల్గా నియంత్రిస్తాడు. ఒక జీవాత్మ ఉంటే ఏం జరగదు, పరమాత్మ ఉంటేనే ఈ దేహంలో ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే ఒక యూనివర్స్ లో మొత్తం అన్ని మూలకాలు ఉన్నాయి, జీవులు కూడా వచ్చి ఉన్నారు. కానీ ఏమైంది? ఎప్పటి వరకు అయితే గర్భోదక సాయి విష్ణు ఎంటర్ అవ్వకపోతే అది మొత్తం కూడా చైతన్యం లేకుండా పోయింది. అలాగే మన యొక్క దేహంలో జీవుడు ఉన్న పరమాత్మ ఉండాలి. పరమాత్మ ఆయనే పోషిస్తాడు. జీవుణ్ణి పోషించేది కూడా ఆయనే, దేహాన్ని పోషించేది కూడా ఆయనే. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి కదండి. సో ఈ విధంగా పరమాత్మ ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క చోటికి మనం ఎక్కడికి వెళ్ళినా పరమాత్మ కింద ఉంటాడు. సో కొంతమంది స్నేహితులు కొన్ని విషయాల్లోనే మనం సహకరిస్తూ ఉంటారు. ఏమాత్రం కొంచెం తేడా పడి వస్తే చాలా అద్భుతంగా వ్యవహరిస్తూ ఉంటారు, తట్టుకోలేం మళ్ళీ మనం. కానీ స్వామి అలా కాదు కదండి. ఏమన్నాడు? వక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞత్వా మాం శాంతి మృచ్చతి. జ్ఞత్వా మాం శాంతి మృచ్చతి. ఏమన్నాడు? సుహృద, నేను పరమ శ్రేయోభిలాషిని జీవుడికి అంటున్నాడు. ఎందుకని? కొంతమంది శ్లోకాలు శ్రేయోభిలాషులు ఎంతవరకు ఉంటారు? వాళ్ళ అవసరం తీరిన తర్వాత కదండి. ఇక మన చెయ్యి అవసరం లేదన్నప్పుడు వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు? చాలా మిత్రుల కింద ఉంటారు, శత్రువుల కింద వ్యవహరిస్తూ ఉంటారు. సో వాడి ఎదుర్కొంటే ఆ ఫేస్ మీద మాస్క్ తీస్తే గానీ తెలియదు, ఓ ఇవి నా శత్రువా, ఇప్పటివరకు మిత్రుడు అనుకున్నానే కదండి. మనతో చాలా మిత్రత్వంగా ఉంటారు, ఎలా ఇలాలోనూ ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది చాలా మిత్రులు ఉండొచ్చు, సహజంగానే వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంటే చాలా నిజంగానే మన పట్ల స్నేహంగా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే దేహం విడిచిపెడుతున్నామో అప్పుడు ఇంక మళ్ళీ మనతో వాళ్ళు రాలేరు. దేహం వరకే ఉంటుంది, చివరి వరకు మహా అయితే కదండి. సో కానీ ఈ పరమాత్మ ఏం చేస్తాడు? ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మన కర్మవశాత్తు ఏ దేహంలోకి వెళ్ళినా, అది దేవతా శరీరమైనా, మలమూత్రాలను ఇంద్రగోప అయినా, కుక్క, పిల్లి, నక్క, ఏదైనా, పామైనా, ఏదైనా సరే ఆ జీవితం కంటిన్యూ అవుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు ఆయన? భర్త భోక్త మహేశ్వరుడు కింద ఉంటాడు. యంత్ర రూఢ అని ఈ యొక్క మన దశ దిశ నిర్దేశిస్తూ ఉంటాడు. సాక్షిభూతుడై ఉంటాడు మన కర్మలన్నిటికీ కదండి. కర్మన దైవ నేత్రేనా కపిల భగవాన్ చెప్పాడు శ్రీమద్ భాగవతంలో కదండి. ఏ విధంగా ఉంటుంది? దైవ నేత్రేనా, మన కర్మానుసారం పరమాత్మ యొక్క నేతృత్వంలో, పరమాత్మ యొక్క ఆధ్వర్యంలో ప్రకృతిని ఆదేశిస్తాడు. 84 లక్షల జీవరాశుల్లో ఏ దేహం, ఎంత సమయం, ఎంత వరకు మనకు ఉండాలి మొత్తం అంతా ఆయన డిసైడ్ చేస్తాడు కదండి. సో ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు ముగ్గురు కూడా ఒకేలా ఉండరు, ఒకే రకమైన రూపురేఖలు ఉండరు. ఒకళ్ళు ఎంతో అందంగా ఉంటారు, ఒకళ్ళు అంద విహీనంగా ఉంటారు. ఎలా జరుగుతుంది ఇదంతా? కర్మన దైవ నేత్రేన, దైవం, ఇక్కడ దైవం అనేది ఉంది. ఏం చేస్తుంది? మన కర్మానుసారం మనకు ఒకనొక రకమైన సిచ్యుయేషన్, ఒక రకమైన దేహం, ఒక రకమైన ఇంద్రియాలు, ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి. సరే అయితే ఇక్కడ జన్మలో మనం ఏం చేసామో మనకు గుర్తులేదు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ఏమంటున్నాడు? మరపు అలాగే జ్ఞాపక శక్తి కూడా ఆయన ఇస్తా అంటున్నాడు, ఆయన వల్లే కలుగుతా అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఈ యొక్క జ్ఞాపక శక్తి అంటే, ఇప్పుడు మనకి జీవుడు పుట్టాడు, అప్పుడే పుడుతుంది చిన్న బేబీ, ఎలా తెలుస్తుంది? తల్లి యొక్క ఆహారం అక్కడికి వెళ్తేనే తనకి పాలు వస్తాయని కదండి. అప్పుడప్పుడే పుట్టిన జంతువులు ఎలా తెలుస్తాయి? కొన్ని మానవుడు అయితే చాలా తెలివైన కూడా, అప్పుడే పుట్టిన ఆవు దూడ ఎక్కడికి ఎలా తెలుస్తుంది? అక్కడికి వెళ్తే, ఆవు దగ్గరికి వెళ్తే తనకి పాలు వస్తాయని, ఇవంతా ఎలాగ ఎవరిచ్చారు ఆ జ్ఞానం అంతా కూడా కదండి. అప్పుడే పుట్టిన వాటికి ఈ యొక్క ఇవన్నీ విషయాలు ఎలా తెలుస్తున్నాయి? చిన్న చిన్న జీవులకి ఎలా తెలుస్తున్నాయి? ఇలా వెళ్ళాలి, ఎలా తెలుస్తుంది? తల్లి దగ్గరికి వెళ్ళాలనో, లేకపోతే తను తాగాలనో, తనకు ఆకలిగా ఉందనో, ఏడవాలనో ఎలా తెలుస్తుంది కదండి. ఈ యొక్క జ్ఞాపక శక్తి ఎవరిస్తున్నారు? స్వామి. సరే అయితే ఓన్లీ జ్ఞాపక శక్తి ఇస్తున్నాడు, మరపు కూడా ఇస్తున్నాడు. ఎన్నో మిలియన్ల జన్మలు దాటి వచ్చాం. ఎంతమంది ఎన్ని దేహాలు తీసుకున్నామో, ప్రతి ఒక్క దేహంలో ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు కదండి. ఎన్ని రిలేషన్స్ మనం ఇప్పటికి ఎన్ని అయ్యాయో ఈ జీవుడికి దేహపరంగా చూసుకుంటే
అవన్నీ గుర్తున్నాయి అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం మనం? అవన్నీ గుర్తుంటే మనం ఎంత బిజీగా ఏం చేస్తుంటాం? మనం మంచిగా జీవితాన్ని కొనసాగించలేం మాతాజీ. ఓకే, ఏ గుర్తు తెచ్చుకుంటా ఉంటాం మాతాజీ. అమ్మో అయ్యో, ఇలా వాటి మీద ఆసక్తి పెంచుకుంటుంటాం, ఇంకా వెనక్కి వెళుతూ ఉంటాం మాతాజీ. ఎవరో వచ్చి చక్కగా ప్రశాంతంగా ఏదో మనం భక్తి చేసుకుంటూ ఉంటాం, ఎవరో వచ్చి గాలి ఏదో 10 మాటలు అనేసి వెళ్ళిపోతారు. వాళ్ళు అనేసిన వాడు ఒక్క నిమిషంలో వెళ్ళిపోయాడు, కానీ మనకి ఎలా ఉంటుంది అది? టప్ టప్ టప్. ఇది సినిమాలో చూపిస్తారు కదా, హా 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 కదండి. అన్ని వైపుల నుంచి అవే వినిపిస్తాయి, ఇంకేం వినిపించవు చెవులకి. పక్క నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నా ఏం వినిపించదు, పక్క నుంచి కారు వెళ్తున్నా ఏం వినిపిస్తుంది, అవే వినిపిస్తూ అవే అవే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఎందుకు నాకే ఎందుకు నాకే కదండి. సో ఒక రోజు ఏదో జరిగింది, అప్పటికి ఎన్నో 30-40 సంవత్సరాలు బతికి ఉంటాం. 30-40 సంవత్సరాల్లో మన ఆనందంగా ఉండడానికి చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నాం? ఒక్క రోజు ఒక్క క్షణంలో ఏదో ఎవరో వాళ్ళ పిచ్చితనంతో ఏదో అన్నారనుకోండి కదండి, పిచ్చివాడు 10 మాట్లాడతాడు. కానీ వాడు పిచ్చివాడు అన్న విషయం మనం గ్రహించకపోతే, పిచ్చివాడికి పట్టం కట్టామనుకున్న ఏమవుతుంది? వాడు ఏదైనా అంటాడు. కానీ ఆ విన్నా ఏమవుతుంది? అలాగ అయిపోతుంది. మన మనసేం పిచ్చివాడి కంటే తక్కువది కాదు. ఏం చేస్తుంది? అన్ని కూడా వెనకాల చెప్తూ చెప్తూ ఉంటుంది. కేవలం ఈ జన్మలో కొన్ని గుర్తుంటేనే ఎటువంటి పరిస్థితి అయితే, ఎన్నో జన్మల నుంచి వచ్చిన ఈ యొక్క వృత్తాంతాలన్నీ మనకు గుర్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు అందరూ? ఓ, ఆ జన్మలో నా శత్రువు ఎవరు, ఈ శత్రువు ఎవరు ఏమన్నాడు? వీటి గురించే ఇప్పుడున్న అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. కాబట్టి స్వామి ఆ మరపు అనేది ఇస్తాడు కదండి. సో క్రిత జన్మలో మనం ఎక్కడ ఏ కర్మ ఎక్కడ ఆపాం, మళ్ళీ అక్కడ కంటిన్యూషన్ ఎలా గుర్తుంటుంది? ఆ పరమాత్మ జ్ఞప్తినిస్తాడు. ఓకే, నీకు ఈ రకాల కోరికలు ఉన్నాయి, సరే అయితే నెక్స్ట్ కంటిన్యూ కదండి. సో మరపు జ్ఞాపక శక్తి అన్ని ఇచ్చేది ఆయనే. కొంతమంది అంటారు, ఎందుకంటే స్వామి పర్మిషన్ ఇవ్వటం ఎందుకు తప్పు చేయడానికి? తప్పు చేయడానికి పర్మిషన్ ఇవ్వటం ఎందుకు, మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వటం ఎందుకు? అలాగంటే ఇప్పుడు ప్రభుత్వం మనకు చేతులు సంఖ్యలు వేసేస్తే కదండి, సో ఎవడు దొంగతనం చేయడు, ఎవరు ఏమి చేయరు కదండి. బాగుంటుందా అప్పుడు? బాగుంటుందా? అది ఒక యాంత్రికమైన మిషనరీ లైఫ్ అయిపోతుంది మాతాజీ. బాగోదు కదా. మనకేం ఇదేం గవర్నమెంట్ మాతాజీ. ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, చేతులు సంఖ్యలు వేసి ఓకే ఇప్పుడు దొంగతనం చేస్తామేమో చేయంటే చేయలేం కదా. కాబట్టి కానీ ఎప్పుడైతే చేతులు సంఖ్య లేకుండా ఫ్రీగా ఉంచి నువ్వు చక్కగా ధార్మికంగా బతుకని గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు అవకాశం ఇస్తుంది, అప్పుడు మనం చక్కగా ఉంటే బాగుంటుంది. ఆ చిన్నపాటి స్వతంత్రాన్ని ఉపయోగించుకుంటే కదండి. అలాగే జీవుడికి కూడా చిన్నపాటి స్వతంత్రం ఇవ్వబడింది. ఎవరైతే దుర్వినియోగం చేసుకుంటారో వాళ్ళని స్వామి భౌతిక ప్రకృతిలో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే తను అర్థం చేసుకుంటాడు తన నిజస్థితి, అయ్యో ఇక్కడ కాదు, ఇక్కడ సుఖం లేదబ్బా. ఎప్పుడైతే ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఆ వ్యక్తికి, అదేంటి సమాజం నుంచి వెలివేసేశారు నన్ను. కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు, అక్కడే కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, అక్కడే పిల్లలు పుడతారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఓ, ఇదే ప్రపంచం బాగుంది. అనుకుంటారు, ఆ జైలే ప్రపంచం అనుకుంటారు. అయ్యయ్యో వీడేంటి ఫస్ట్ క్లాస్ జైల్లో ఉంటున్నాడు, నేనేమో థర్డ్ క్లాస్ జైల్లో ఉంటున్నాను, ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి, ప్రమోట్ అవ్వాలి. ఇలా ప్లాన్లు వేస్తూ ఉంటాడు. సో మన పరిస్థితి అదే. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఓ రంగులు రాట్నం చేస్తున్నాం. 14 లోకాల్లో రంగులు రాట్నం చేస్తున్నాం. ఈ 14 లోకాలు బయట ఆధ్యాత్మ ప్రపంచం ఉన్నది, అక్కడ కదా నా నిజమైన ఇల్లు. ఏదో పనిష్మెంట్ తప్పు చేశాను, స్వామి వద్దన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను అని తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు, మహాభాగ్యవంతుడు కదండి. కొంతమందికి ఈ విషయం తెలిసినా, జైలు నుంచి బయటకు వెళ్తే బయట బాగుందంట సమాజం అని తెలిసినా, ఓకే ఇక్కడే గడిపేద్దాంలే, తిండికి వస్తుంది, అన్ని వస్తుంది, కరెక్ట్ గా బాగానే ఉంది అనుకుంటే అంటే మూర్ఖుడు వాడు. ఓ ఇక్కడ కూడా ఏముందండి, భూమి నీరు గాలి ఆకాశం అన్ని ఉన్నాయి కదా అని అనుకుంటే వాడు మూర్ఖుడు. ఎందుకంటే నిజమైన ఆనందం ఇది కాదు, ఇది శాశ్వతమైన ఆనందం కానే కాదు. ఇక్కడ అన్ని ద్వంద్వాలు ఉంటాయి కదండి. ఈ దేహం ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వలేదు. ఎందుకంటే ఇది అశాశ్వతమైనది, క్షీణిస్తుంది. 10 ఏళ్ల క్రితం మనకున్న దేహం యొక్క శక్తి ఇప్పుడు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఉన్నది 2 ఏళ్ల తర్వాత నేను ఇంతే శక్తిగా మాట్లాడగలను, ఇంతే శక్తిగా ఉండగలను అంటే ఉంటుందా? అసలు నెక్స్ట్ 2 సంవత్సరాలు ఎందుకు, నెక్స్ట్ సెకండ్ తర్వాత ఇదే దేహం ఇంతలాగా సహకరిస్తుందని చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే ఇది అశాశ్వతమైన దేహం. ఎన్ని చూడట్లేదు తినే వాళ్ళు అలాగ మనిసారు. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు, టేబుల్ మీద ఫుడ్ వచ్చింది, బట్ వాడు నోట్లోకి పెట్టుకునే ముద్ద అక్కడితో ఆగిపోయిన రోజులు కూడా చాలా మంది చూసాం కదండి. మాట్లాడుతూ వదిలేస్తారు ఈ దేహం. కాబట్టి ఇది ఎటువంటిది? అశాశ్వతమైనది, అసత్ అచిత్ నిరానందం. అసత్ అశాశ్వతమైన దేహం, అజ్ఞానపూర్ణమైన దేహం, ఆనందాన్ని ఇవ్వలేని దేహం. సో ఇటువంటి దేహం కాదు మనం ఏం చేయాల్సింది. ఒక ఇక్కడ కాకపోతే ఫస్ట్ క్లాస్ ఏసీ నుంచి లేకపోతే ఇంకా 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 హయ్యర్ క్లాస్ ఏసీకి వెళ్ళాలండి, అలా కాదు.
ఎలా అయితే 1 BHK 2 BHK 3 BHK షిఫ్ట్ అయినట్టు కాదు ఇది కదండి. కంఫర్ట్స్ అయితే ఉండవచ్చేమో, బట్ సంఖ్యలు అయితే ఉన్నాయనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి బంధనాల్లో త్రిగుణాలతో బంధింపబడుతున్నాం అనుకోండి, అది ఏమంటారు కోటెడ్ లాంటి దుఃఖమే. సుఖం కూడా కోటెడ్ లాంటి దుఃఖమే కదండి. చిన్నపిల్లలకి ఏం చేస్తారు, అమ్మ మెడిసిన్ వేసుకోకపోతే వాళ్ళకి ఏం చేస్తారు, ఈ హోమియోపతి ఏం చేస్తారు, లోపల మెడిసిన్ ఉంటుంది, పైన పంచదార పొడి ఉంటుంది కదండి. అలాగే ఏం చేస్తారు, కొంచెం తేనెలో కలిపిచ్చేస్తూ ఉంటారు కొన్ని మెడిసిన్స్ ఏం చేస్తారు, బెల్లం కలిపిచ్చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు ఆ విధంగా మెడిసిన్ ఏదో విధంగా లోపలికి వెళ్తుంది కదండి. సో అందుకని ఏం చేస్తున్నారు, ఇక్కడ కూడా కొన్ని చిన్నపాటి ఇంద్రియ తృప్తి అనేది ఉంటుంది, బట్ అది నిజమైన ఆనందం కాదు. రోగగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు నిజమైన ఆనందం పొందటం అసాధ్యం. ఆ రోగం నుంచి బయటపడినప్పుడే వాడికి నిజమైన ఆనందం ఉంటుంది. సో మత్త స్మృతి జ్ఞాన మపోహనంచ. కొంతమందికి మన శ్రీమద్ భాగవతం వస్తుంది, భరత మహారాజు ఇటువంటి వాళ్ళకి ఈ యొక్క కొన్ని జన్మల గుర్తు అయితే ఉంటుంది. వాళ్ళు చక్కగా వినియోగించుకుంటారు. ఎవరైతే వినియోగించుకోగలరో వాళ్ళకి మాత్రమే స్మృతి ఇవ్వగలుగుతుంది కదండి. అది కూడా పరమాత్మ ఇస్తాడు. మనం గజేంద్ర మోక్షంలో కూడా చూస్తాం, గజేంద్రుడికి ఎంత అద్భుతంగా భగవంతుని గ్లోరిఫై చేస్తాడు. అంతకు ముందు అతను ఏదైతే ఒక మహారాజు కింద ఏదైతే భగవంతుణ్ణి చక్కగా శరణాగతి చేస్తారో, అగస్త్యముని శపించటం కారణంగా ఆయన చక్కగా ధ్యానం చేస్తుంటే, అగస్త్యముని అలా వెళ్తుంటే ఆయన ధ్యానంలో ఉన్నాడు, ఆయన ఏమో నమస్కారాలు సమర్పించాలి. అగస్త్యం అనుకున్నాడు, ఇదేంటి ఇంత అపరాధం చేస్తావా అని చెప్పి శపించేస్తారు. ఎలా ఉన్నావు, తమో గుణంతో మద్దుగా ఉన్నావు కదా, సరే ఏనుగు అయిపో. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక ప్రభుపాద్ గారు ఆ భాషలు చక్కగా రాస్తారు. ఒక్కొక్కసారి మన తప్పేమీ లేకపోయినా ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ లో పెట్టబెడతాం, దాన్ని కూడా భగవంతుని యొక్క కరుణ కింద తీసుకోవాల్సి ఉంటుంది కదండి. ప్రభుపాద్ గారు రాస్తారు, ఈ విధంగా శాపగ్రస్తుడు అవటం కారణంగా ఆ ఒక్క జన్మతోనే వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకా ఎన్ని జన్మలు తీసుకుంటే గానీ భగవత్ ప్రాప్తి దొరికేది కాదేమో. భగవంతుడు ఫాస్ట్ గా ప్రాసెస్ ఫాస్ట్ చేసేసాడు. సో ఈ విధంగా మన జీవితంలో జరిగిన మంచి చెడు అలాగే ప్రతిదీ కూడా భగవంతుని యొక్క సంకల్పం తెలుసుకోగలుగుతాం ఎప్పుడు, పర్సనల్ లెవెల్లోనే కాదు, యూనివర్స్ లెవెల్లో కాదు, ఎక్కడ చూసినా స్వామి యొక్క ఆదేశానుసారమే జరుగుతుంది. ఒక వ్యక్తి మనం దూషించినా, ఒక వ్యక్తి మనని గౌరవించినా, ఇదంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం ద్వారానే జరుగుతుంది. వెంటనే ఏం చేయాలి, ఏదైతే ఎప్రిసియేషన్ వచ్చిందో వెంటనే గురువు ఫార్వర్డ్ చేసేయాలి. ఏదైతే స్కోల్డింగ్, ఏదైతే క్రిటిసిజం వచ్చింది అనుకోండి, ఏదైతే మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం గురువు చెప్పినట్టుగా వ్యవహరిస్తే ఇటువంటి వేరే వాళ్ళ నుంచి క్రిటిసిజం పొందే అవకాశం ఉండదు, వేరే వాళ్ళు మన అపరాధంగా చూసే అవకాశం లేదు. సో ఎక్కడ మనకి ఫాల్ట్ ఉంది దాన్ని అర్థం చేసుకుని మాడిఫై చేసుకుని మళ్ళీ భక్తుల ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఈ జన్మలో కాదు కదండి, ఎన్ని జన్మల నుంచే వస్తున్నాయి ఈ కల్మషాలు, ఎన్ని జన్మల నుంచే వస్తున్నాయి కదండి. క్లీనింగ్ చేస్తున్నాం ఒక్కోసారి మళ్ళీ వస్తుంటాయి. సో ఒక్కోసారి ఏంటి, చాలా నిశ్చలంగా ఉంటుంది, ఓ అంత కల్మషాలను పోయే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఎలా అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే మట్టి అంతా కిందకి సెటిల్ అయిపోతుంది, పైకి ఏమో ప్యూర్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నాం, చాలా గట్టిగా క్లీన్ చేస్తున్నాం, పైన క్లీనింగ్ కాకుండా ఓకే ఇలా నీళ్లు తోడటం కాకుండా ఏం చేస్తున్నాం, గట్టిగా చీపురు పట్టుకుని గట్టిగా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది, కింద ఉన్న చిన్న చితక మలిన మొక్కలు కూడా పైకి లెగుస్తూ ఉంటాయి, చిన్న డ్రాప్స్ కదండి. అలాగే మనం ఎప్పుడైతే సాధన చాలా స్ట్రాంగ్ అవుతున్నప్పుడు ఎక్కడో దాగి ఉన్న చిన్నపాటి మలినాలు కూడా క్లీనింగ్ అవుతూ ఉంటాయి, అవన్నీ పైకి వస్తూ ఉంటాయి. అదేంటి ఇటువంటి మలినం ఇంకా ఉందా, ఇది లేదనుకున్నాను, బట్ ఎక్కడో దాగి ఉంది, నువ్వు క్లీనింగ్ చక్కగా చేస్తున్నావు కదా, వస్తున్నాయి. మరి ఏం చేయాలి, టాలరేట్ చేయాలి. మళ్ళీ అటువంటి మలిన కార్యక్రమం ఓకే ఇది ఉందా నా దాంట్లో, ఒకేసారి అయితే దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. సో ఏం చేయాలి, ప్రతి ఒక్క క్షణం గురు కృష్ణ పాదాలను విడిచిపెట్టకుండా కదండి, ఆయన ఏ విధంగా మత్త స్మృతి జ్ఞాన మపోహనంచ, ఈ విధంగా నాకు మరపు రావాలన్న జ్ఞప్తి రావాలన్న ఆయనే కారణం. ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో చాలా మంది అంటారు, సో మరి భక్తి చేస్తున్నాం, మరణ సమయంలో స్వామిని స్మరించుకోవాలంటున్నారు, మరణ సమయంలో స్వామి గుర్తు రాకపోతే పరిస్థితి ఏంటి కదండి. అప్పుడు స్వామి చక్కగా అందుకనే మనలాంటి వాళ్ళందరి కోసం చెప్పేశాడు వరాహ పురాణంలో, యాది వాతాది దోషేన మద్భక్తో మాంననాచ స్మరేత్ అహం స్మరామి మద్భక్త నయామి పరమాగతిం. ఏమంటున్నాడు ఆయన, యాది వాతాది దోషేన, ఈ కఫ పిత్త వాతములు ఇవన్నీ దోషములతో ఒకవేళ నా భక్తుడు గొంతు పూరిపోయి మరణ సమయంలో స్మరించుకోలేకపోతే అహం స్మరామి మద్భక్త, నా భక్తుడు నేను స్మరించుకుంటా, నయామి పరమాగతిం, ఆ విధంగా నేనేం చేస్తాను, తన్ని నా ధామాన్ని తీసుకుని వెళ్తాను. సో స్వామి ఇంత హామీ ఇస్తున్నాడు, ఇంకేం కావాలండి. ఏదైతే మన స్పృహలో ఉన్నాం, మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి,
అప్పుడు చక్కగా మన స్వామి యొక్క సేవలో ఉండడానికి విశుద్ధ భక్తి, ఎటువంటి కల్మషాలు లేకుండా కదండి, ఎటువంటిది ఆశించకుండా, పూజా లాభ ప్రతిష్ట ఆశించకుండా మనం చేయగలిగితే, వేరే భక్తులకు అపరాధం చేయకుండా, దూషించకుండా, మనం కుదిరినంతగా మనం చేయగలిగితే ఏమంటున్నాడు, అహం స్మరామి మద్భక్త. ఆ మరణ సమయంలో నేను నా భక్తుని స్మరించుకుంటా. సో స్వామి స్మరించుకున్నాడంటే ఏంటండి, స్వామి మన గురించి తలుచుకున్నాడంటే ఏంటి, రాజు ఎవరి గురించైనా ఒక అతని గురించి తలుచుకున్నాడంటే ఆ రాజుకి ఏమవుతుంది, ఆ రాజు అది కూడా రాజు కోపంగా లేడు అతని పట్ల, ఎంతో ప్రేమగా ఉన్నాడు అనుకోండి, ఆ జీవుడి యొక్క వ్యక్తి యొక్క ఉద్ధారణ అయిపోయినట్టే కదండి. స్వామి ఎంతో ప్రేమగా మన నామాన్ని, ప్రహ్లాదాన్ని ఎలాగైతే పిలుస్తాడో మన నామాన్ని కూడా పిలిచాడు అనుకోండి, ఏమైపోయింది, మన జీవితం ధన్యం అయిపోయింది. ఎప్పుడైతే స్వామి స్మరించుకుంటాడు మనకి స్వామి స్మరణ రావటం తక్షణం జరుగుతుంది. అంటే స్వామి తీసుకుని వెళ్తాడు. అహం సముద్ధార్థ మృత్యు సంసార సాగరాత్. నేను వాళ్ళని ఈ జనన మరణ సంసార సాగర చూడడానికి ఉద్ధరిస్తాను నేను. భావామి నచిరాత్ పార్థ. ఓ పార్థ, నేను ఈ విధంగా వాళ్ళని రక్షిస్తానయ్యా, జన్మన చక్రం స్వయంగా నేనే చేస్తాను అంటున్నాడు. సో ఇంతకన్నా గొప్ప హామీ ఏం కావాలి? కాబట్టి మనకి ఇంతకంటే అద్భుతమైన రోజు లేదు. రాధాష్టమి కంటే అద్భుతమైన రోజు అనేదే లేదు. ఇంత అద్భుతమైన శ్రీమతి రాధారాణి బృందావనేశ్వరి, బృందావనం క్వీన్డమ్, అక్కడ ఎవరు రాజు ఉండరు, అంత రాణి పాలనలో ఉంటుంది కదండి. అటువంటి శ్రీమతి రాధారాణి ఆవిర్భావ తిథి రోజున మనం చక్కగా సంకల్పం తీసుకుందాం, కేవలం కృష్ణ ప్రసాదాన్ని తీసుకుందామని కదండి. ఈ యొక్క కృష్ణ ప్రేమ పొందే విధంగా మన శుద్ధ భక్తిలో వెళ్దాం. ఇటువంటి కల్మషాలున్న ఓ శ్రీమతి రాధారాణి. సో మేము అర్థం చేసుకుంటున్నాం, ఈ యొక్క వేదాల అన్ని సమస్త వేదాలు తెలిసింది కృష్ణ భగవానుడు, వేదాంత కర్త ఆయనే. ఈ వేదాలన్నీ అధ్యయనం చేయటం ద్వారా తెలుసుకోదగిన వ్యక్తి కూడా ఆయనే అని మాకు చక్కగా అవగతం అయ్యేలా చూడండి, అదే విధంగా మేము నడుచుకునేలా చూడండి అని చెప్పి శ్రీమతి రాధారానికి మంచి పిటిషన్ పెట్టుకుందాం మనం కదండి. సో చక్కగా అద్భుతంగా ప్రభుపాద్ గారు ఒక భాష ఒక ప్రవచనంలో వింటున్నాను, ప్రభుపాద్ గారు ప్రవచనం వింటున్నప్పుడు ప్రభుపాద్ గారు ఒక అద్భుతమైన ఒక చాణక్య పండిత చెప్పిన ఒక శ్లోకాన్ని చెప్పారు. ఏమంటే, ఆయుష్ క్షణ ఇకోకి నలభ్యే స్వర్ణ కోటిభిః నచేత్ నిరార్థకం కాశ్చ హంతిస్తతోధిక. ఏమంటున్నారు చాణక్య పండిత, ఏమని చెప్తున్నారు, ఏదైతే ఒక్క క్షణమైనా సరే నిరర్థకంగా మనం వేస్ట్ చేసేస్తే ఎన్నో మిలియన్ డాలర్లు, ఎన్నో మిలియన్ స్వర్ణ సుంకాలు ఇచ్చినప్పటికీ తిరిగి రాదు. ఏమండి, మనం ఒకేసారి అయితే టైం అయిపోయింది, ఆ టైంని మళ్ళీ కొనుక్కోగలమా? ఎన్నో డాలర్లు ఇచ్చో, ఎన్నో రూపాయలు ఇచ్చో, ఎన్నో కనక ఆభరణాలు ఇచ్చి కొనుక్కోగలమా? కొనుక్కోలేము కదండి. సో మన జీవితంలో ఎవరికైనా ఏదైనా అమూల్యమైనది ఇస్తున్నామంటే మన సమయానికి వాళ్ళకి ఇస్తున్నట్ట. సో ఎవరైనా వాళ్ళ సమయాన్ని మనకి కేటాయిస్తున్నారంటే వాళ్ళ జీవితంలో ఉన్న అమూల్యమైన దాన్ని మనకి ఇచ్చేస్తున్నారని అర్థం. మన గురువులు ఎంతో 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 కరుణ కలిగిన వారు కదండి. ఎంత కరుణ, అన్కండిషనల్ లవ్ కదండి, అన్కండిషనల్ మెర్సీ చూపిస్తారు కదండి. భగవంతుడి పట్ల వాళ్ళకి అన్కండిషనల్ లవ్ ఉంటుంది, అలాగే బద్ధ జీవుల పట్ల ఏమంటారు, కాజ్లెస్ మెర్సీ. ఆ మెర్సీ తీసుకోవడానికి మనకి ఎటువంటి అర్హత లేకపోయినా మన మీద కరుణ కురిపిస్తారు, ఎందుకంటే మన పట్ల ఎంతో కరుణ వాళ్ళకి కదండి. మేఘాలు ఏ విధంగా అయితే వర్షిస్తాయి అందరి పట్ల కూడా, అలాగే గురువు కూడా ఏం చేస్తారు, అన్ని జీవుల్ని ఉద్ధరింపబడాలని ఎంతో కరుణ చూపిస్తూ ఉంటారు. సో అటువంటిది కాలమే, ఏమన్నాడు స్వామి, నేనే కాలాన్ని అన్నాడు కదండి, కాలోస్మి, కాలాన్ని అన్నాడు. కాలమే స్వామి అయినప్పుడు అటువంటి కాలాన్ని మనం ఎంత బాగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. 24 గంటల్లో ఎంత సమయం మెలుగ్గా ఉంటున్నాను, మెలుగ్గా ఉన్న సమయంలో ఎంత సమయం నేను గురువుకి కృష్ణుడికి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నా, ఇది మనం గనక తెలుసుకోగలిగితే మన జీవితం సార్థకం అవుతుంది. ఒక్క క్షణం వృధాగా అయిపోతే, ఒక్క క్షణం మరణ సమయం దగ్గర డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఒక్క క్షణం ఎక్స్టెండ్ చేయండి డాక్టర్ గారు అని అడిగినా, ఎన్ని కోట్లు ఇస్తామన్నా ఏ డాక్టర్ కూడా ఎక్స్టెండ్ చేయలేడు. కాబట్టి ఈ ప్రకృతి టైం కంటే టైం తీసేసుకుంటుందండి కదండి. ఎందుకంటే మనం సరిగ్గా సేవ చేయకపోవచ్చు, బట్ ప్రకృతి భగవంతుడికి పర్ఫెక్ట్ గా సేవ చేస్తుంది. ఎంత సమయం ఏమంటే అంత సమయమే ఇస్తుంది ఈ దేహం మనకి. కాబట్టి ఎంత పర్ఫెక్ట్ గా ప్రకృతి సేవ చేస్తుంది కాబట్టి మనకి నో ఛాన్స్ ఇంతకంటే నేను లైఫ్ ఎక్స్టెండ్ చేసేసుకుంటా కదండి, నాకు అవ్వస్తుంది, చైతన్యం కనిపెడుతున్నారంట, నేను లైఫ్ లాంగ్ ఉంటాను ఈ దేహంతో, నాకు కంటిన్యూస్ గా ఎంతో మంది వెళ్ళిపోయారు కదండి, ఎంతో మంది గురించి విన్నాం, వెళ్ళిపోయారు కదండి. సో దేహం ఎప్పుడు చివరి సమయం అవుతుందో తెలియదు. పరీక్షణ్ మహారాజ్కి 7 రోజులు ఉందని తెలిసింది, మనకి 7 సెకండ్లు ఉంటుందో లేదో కూడా తెలీదు
అటువంటప్పుడు ఎందుకంటే ఇక్కడే కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి కంపు ఎందుకు పెట్టుకొని తిరగాలి కదండి. సో ఎప్పుడైతే ఇంట్లో ఎలక చచ్చిపోయింది అనుకోండి ఏమొస్తుంది? ఇల్లంతా వాసన వస్తుంది. ఇల్లంతా Yes. వాసన వస్తుంది. అలాగే మనకు కూడా ఈ కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు వేరే డివోటీస్ పట్ల ద్వేషం కోపం క్రోధం అసూయ ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళ సాంగత్యంలోకి రాగానే మనకి ఈ వాసన వస్తుంది, చెడు వాసన. ఎవరన్నా చెడు వాసన వస్తుంటే ఉండగలుగుతారా? ఉండరు కదండి. ముక్కు పనిచేసిన వాడు ఎవడు కూర్చోడు చెడు వాసన వచ్చే వాళ్ళ పక్కన. అలాగే అటువంటిది భక్తులు వెళ్ళిపోతారు, గురువు వెళ్ళిపోతాడు, కృష్ణుడు వెళ్ళిపోతాడు కదండి. కాబట్టి ఇటువంటి చెడు వాసనలన్నిటినీ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను మనం కుదిరినంతగా ఎప్పటికప్పుడు కనిపించిన వెంటనే వాటిని ఏం చేసేయాలి? వేళ్ళతో సహా తీసివేస్తూ కదండి శుద్ధి చేసుకుంటూ పర్సనల్ లెవెల్లో అలాగే యూనివర్సల్ లెవెల్లో ఎలాగ స్వామి మనం మెయింటైన్ చేస్తున్నాడో, వేదాలన్నీ అధ్యయనం చేస్తే సర్వ శాస్త్రాల సారం శ్రీకృష్ణ భగవాన్ శరణాగతి అవ్వటమే అని మనం తెలుసుకుని, మనకి ఏదైనా గుర్తైనా మరుపైన స్వామి ద్వారానే వస్తుంది. మనం తిన్నది అరగడానికి కూడా స్వామి సహకరిస్తున్నాడు ప్రాణవాయు జఠరాగ్ని కింద. సో ఈ విధంగా ఇన్ని చేస్తున్న స్వామికి మనం ఏం చేయగలం? శరణాగతి పొందటం తప్ప ఏది చేయలేం, అన్ని స్వామివే. ఎలాగైతే ఇప్పుడు అమ్మ ఎన్నో పిండి వంటలు పెడుతుంది, ఇంట్లో చేస్తూ ఉంటుంది, అమ్మకి మనం వెళ్ళి ఏమైనా ఇవ్వగలమా? చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు? అమ్మ ఏదో చిన్న గిన్నెలో వేసేసింది తినరా అని, అందులో తిన్న గిన్నెలోంచి తీసుకొచ్చి ఒకటి అమ్మకి పెడితే అమ్మ ఎంతో మురిసిపోతుంది. వండిందంతా ఆవిడే. కానీ ఏంటి? ఓ పెట్టాడు కదా, స్వామిదే మొత్తం అంతా. ఎప్పుడైతే స్వామి నీకోసం ప్రేమగా తీసుకుని వచ్చా, దానికి స్వామి మురిసిపోతాడు. ఎలా ఉంటుంది మనం తీసుకెళ్లి స్వామికి ఇచ్చేది? సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళి చిన్న దీపం పెట్టడం, గంగకి ఇవ్వటం లాంటిది. గంగాదేవి అంటుందా, ఏ చుప్, నా నీరు తీసి నాకే ఇస్తావు అంటుందా? లేదు. ఓ గుడ్, అట్లీస్ట్ వీడికి కృతజ్ఞత ఉంది, సమర్పిస్తున్నాడు. సూర్య భగవాన్ అనుకుంటాడు, వీడు నాకు దీపం సమర్పి. అలాగే స్వామి కూడా అంతే, వీడి కృతజ్ఞత తెలిసింది, నేను వాడి తండ్రిని వాడిని పోషిస్తున్నానని, నా సేవలో ఉంటే వాడు ఆనందంగా ఉంటాడని వీడికి తెలిసిందబ్బా అనుకుంటాడు. అందుకని పత్రం పుష్పం ఫలం తోయం. ఏం పెద్ద పెద్ద మన బంగ్లాల్లో ఆస్తులు ఏం రాసివ్వక్కర్లేదండి, అది అలాగే మన పిల్లలు తీసుకుంటారు మన తర్వాత కదండి. దెబ్బలాడుకుంటారు, తీసుకుంటారు. కానీ స్వామి వాటి కోసం ఫైట్ చేయట్లా, మన ప్రేమ కావాలంటున్నాడు. దానికోసం ఎన్నో అవతారాలు తీసుకుంటాడు, శాస్త్రాలు ఇస్తాడు, గురువుల్ని పంపిస్తాడు కదండి. స్వయంగా స్వామి వచ్చి భగవద్గీత కూడా ఇస్తాడు. అయినా సరే మనం మారం. ఎందుకని? మన చెవులంతా కూడా ఏమంటారు, సీసం పోసుకొని కూర్చున్నాం. కానీ గురువు దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గురువు పక్క నుంచి దాన్ని లోపల చెవుకి అడ్డంగా ఉన్నదాన్ని తీసేస్తూ ఉంటే మళ్ళీ ఇంకో సైడ్ నుంచి మనం పోసుకుంటుంటే అది మన దురదృష్టం. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యంలో గురుముఖత కృష్ణ కథా శ్రవణం ద్వారా ఈ యొక్క కల్మషాలన్నీ తొలగించుకుంటూ ఏ విధంగా ఓకే మనం తింటున్నప్పుడు ఓకే ఈ రోజు నేను తింటున్నానా, ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ తింటున్నా, ఇది అరగాలంటే కూడా స్వామి కారణం. ఓ స్వామి, ఈ ప్రసాద రూపంలో నాకు ప్రసాదాన్ని ఇచ్చావు, ఈ పదార్థాలను ఇచ్చావు, ఇంకా తినే టైం ఇచ్చావు కదండి. కొంతమంది నోట్లో పెట్టుకుని అక్కడే దేహం విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు. ఈ ప్రసాదం తినగలుగుతున్నా, అరుగుతోంది, మళ్ళీ శక్తి వస్తోంది, నీకు సేవ చేయగలుగుతున్నా, ఎందుకంటే ఏం కావాలి? చాలా మంది అడుగుతారు, ఏమి ఇచ్చాడండి స్వామి మాకు? ఇచ్చుంటే చేస్తామండి. ఐశ్వర్యం ఇచ్చాడా, కీర్తి ఇచ్చాడా, అందం ఇచ్చాడా, జ్ఞానం ఇచ్చాడా చేయడానికి అంటారు. అసలు ఇచ్చిన వాటిని జాగ్రత్తగా వాడుతున్నావా? ఇచ్చిన వాటిని జాగ్రత్తగా వాడితే ఇవ్వని వాటి గురించి మాట్లాడుకుందాం కదండి. ఇచ్చిన వాటిని ఎంతవరకు 100% స్వామి సేవలు వినియోగిస్తున్నాం అది మనం తెలుసుకోవాలి. అంటే మన సేవతో ఏమి స్వామి ఉద్ధరింపబడడు, ఆయనకి సేవ చేయటం కారణంగా మనం ఉద్ధరింపబడతాం. కాబట్టి శ్రీమతి రాధారాణి ఈ రోజు మనం చక్కగా ప్రార్థించుకుందాం. తల్లి ఆవిడి కదండి, తల్లి ఆదరిస్తుంది. ఇప్పుడు మలమూత్రాలు విడిచిపెట్టాడు అనుకోండి పిల్లవాడు, తల్లి నేను ముట్టుకొని అంటుందా? తల్లి నేను ముట్టుకోను అందు. తండ్రి అయితే ఏమంటాడు, ఓ చూడు చూడు ఏదో చేసేసాడు పిల్లవాడు, ఏదో చేసేసుకున్నాడు చూడు అంటే అప్పుడు తల్లి ఏం చేస్తుంది? హడావుడిగా వచ్చేస్తుంది. వాడెంత మలమూత్రాలు ఉన్నా ఏం పట్టించుకోదు, ఒళ్ళోకి తీసుకుంటుంది, మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తుంది, మళ్ళీ పౌడర్ గిడర్ అంతా అద్దితే తండ్రి ఏంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాకివ్వండి మాకివ్వండి అడిచుకుంటామంట కదండి. అలాగైతే మనం కూడా శ్రీమతి రాధారాణి పాద పద్మాలను ఆశ్రయించాలి. ఈ రోజున ఆశ్రయించి అడగాలి, తల్లి చాలా అనర్థాలు ఉన్నాయి, ఎన్ని అనర్థాలు ఉన్నాయో చెప్పడానికి కూడా అస్సలు లేదు. ఇంకా జగాయి మతాయే నయం, వాళ్ళకి ఇన్ని అపరాధాలు ఉన్నాయని తెలిసింది, నాకైతే నిమిషానికి ఒకటి బయటకు వస్తున్నాయి. సో భయం వేస్తుంది, ఇటువంటి చైతన్యంతో ఉంటే ఎప్పటికీ నీ దగ్గరికి వస్తాను. కాబట్టి శ్రీమతి రాధారాణి మనం విన్నపం చేసుకోవాలి, ఓ కృష్ణమయ్యి, ఓ శ్రీమతి రాధారాణి, సో దయచేసి నన్ను ఉద్ధరించండి కదండి, ప్రార్థించుకోవాలి. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఒక్క క్షణ కాలంలో ఆవిడ కరుణ దొరికితే మనకి
కదండి, కల్మషాలన్నీ పోతాయి. ఎంతో అద్భుతంగా తయారు చేస్తుందంటే ఆవిడ, ఎన్ని దివ్య గుణాలు ఉంటాయంటే, ఎలాగైతే చిన్న పిల్లవాడికి పౌడర్ అంతా అద్దిసారు అనుకోండి, చక్కగా అద్ది అమ్మ ఇక్కడ మొత్తం తిలకలు పెడుతుంది, ఎంత ఆకర్షణీయంగా తయారు చేస్తుంది పిల్లవాడిని కదండి. సో అందరూ మర్చిపోతారు, అంతకు ముందు మలమూత్రాల్లో ఉన్నాడు అయ్యో అని మర్చిపోతారు. అసలు ఎంత అట్రాక్టివ్ ఉన్నాడు చిన్న పిల్లవాడిని ఆడేసుకుంటారు అందరూ. అలాగే ఎప్పుడైతే మనలో చెడు గుణాలన్నీ పోయి దివ్యమైన గుణాలన్నీ వస్తున్నప్పుడు అందరూ కూడా అందరి చేత ఆకర్షింపబడతాం. ఎందుకని ఆ దివ్యమైన గుణాలు కృష్ణుని కూడా ఆకర్షిస్తాయి. అందుకని భక్తాష్టకం స్వామి చెప్పండి, ఆ భక్తులకి ఇటువంటి గుణాలు ఉంటాయి. 12వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఆ దివ్యమైన గుణాలు మనం పెంపొందించుకోగలిగితే కృష్ణుడు కూడా మన పట్ల ఆకర్షితుడవుతాడు. అటువంటి సర్వాకర్షకుడైన కృష్ణ భగవానుని ఆకర్షింప చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? శ్రీమతి రాధారాణి. ఆయన మదన మోహనుడు, ఈయన మదన మోహన మోహిని కదండి. అటువంటి శ్రీమతి రాధారాణి ఈ రోజు మనం విన్నపం చేసుకుందాం. కాబట్టి ఓ శ్రీమతి రాధారాణి, దయచేసి మమ్మల్ని ఉద్ధరించండి. కృష్ణ భగవాన్ సేవలో నిరంతరం ఉండేలా చూడండి. ఆ కృష్ణ ప్రేమ మా అందరికి కూడా ప్రాప్తించేలా చూడండి అని మనం తెలుసుకుంటూ ఈ యొక్క శ్లోకాల వివరణ కంప్లీట్ చేద్దామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? ఈ రోజు కుదిరిన వాళ్ళు ఈ రోజు 12 వరకు కూడా, మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం, ఆ తర్వాత గ్రైన్ ప్రసాదం తీసుకోవచ్చు. ఈ రోజు అభిషేక అన్ని ఉంటాయి టెంపుల్లో. కుదిరిన వాళ్ళు టెంపుల్కి వెళ్ళి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఎంత సేవ చేసినా ఎన్నో లక్షల కోట్ల ఫలితం ఉంటుంది. ఎందుకంటే శ్రీమతి రాధారాణి కరుణ మనకు లభిస్తుంది. ఓకే, ఇంకేం సందేహాలు ఉన్నాయా డివోటీస్? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ర ప్రణామాలు. ధన్వత్ ప్రణామ్. రాధాష్టమి శుభాకాంక్షలు మాతాజీ. రాధాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు కూడా అసలు ఎవరు వీడియోస్ ఆన్ చేయలేదబ్బా. ఎవరో 3-4 మెంబర్స్, మిగతా వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ క్లాస్ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మీ దర్శనం కలిగించారు. సో వైష్ణవుల దర్శనం ఊరికే పోదు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంత శ్రద్ధగా వింటున్నారు. మళ్ళీ మనం రేపొద్దున ఇంకో అద్భుతమైన శ్లోకాల్లో మళ్ళీ కలుద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే శ్రీ రాధాష్టమి మహామహోత్సవ్ की जय। वृंदावनेश्वरी श्रीमती राधा रानी की जय। कृष्ण भगवान की जय। श्रील प्रभुपाद की जय। गुरु महाराज जय पताका स्वामी महाराज की जय। गौर प्रेमानंदे हरि हरि। థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. రాధారాణి మెచ్చి ఏ విధంగా మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది ఎంతమంది మాతాజీ. వెళ్తున్నారు ఈ రోజు టెంపుల్ కి? ఇంకా వెళ్ళాలనుకుంటున్నారా? ప్లాన్లు వేసారా? వీక్ డే అండి మానేస్తా ఉంటున్నారా? మేము వెళ్తున్నాం మాతాజీ, మేము మాతాజీ వెళ్తున్నాం. దండవత్ వెరీ నైస్. అసలు మాకు ఎవరైతే వెళ్ళలేరో బృందావన్, మాయాపూర్ యూట్యూబ్ లైవ్ అయినా చూడండి. అభిషేక్ ఉంటుంది ఇవాళ. చక్కగా శ్రీమతి రాధారాణి యొక్క అభిషేకం ఉంటుంది. చక్కగా చూడండి. మాతాజీ టెంపుల్ వెళ్ళలేని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, సాధ్యం కాని వాళ్ళు ఏం చేయాలి మాతాజీ? ఏం చేయాలి అంటే, ఈ రోజు చక్కగా మీ దగ్గర శ్రీమద్ భాగవతం ఉంటే చక్కగా శ్రీమద్ భాగవతం ఓపెన్ చేసి అధ్యయనం చేయండి కదండి. 10వ స్కందం మొత్తం 10వ స్కందం కృష్ణ పుస్తకం ఉంటే చక్కగా కృష్ణ పుస్తకం అధ్యయనం చేయండి. లేకపోతే మొదటి 2 స్కందాలు చక్కగా చదవండి. ప్రభుపాద్ గారు చెప్తారు, మనందరూ బద్ధ జీవనమే కదా, ఇంకా ముక్త జీవనం అవ్వలేదు కదా. సో ఎవరైతే ఈ భౌతిక శక్తి మాయ ఆధీనంలో ఉన్నవారు ఏం చేయాలి? మొదటి 2 స్కందాలు ఎన్నిసార్లైనా చదువుతూనే ఉండాలి. అప్పుడు మనకు అర్థం అవుతుంది మనం ఇండిపెండెంట్ కాదు, ఈ ప్రకృతి ఆధీనంలో ఉన్నామని. మరి కావాలి అంటే 2వ స్కందంలో సృష్టి, భౌతిక సృష్టి ఏ విధంగా జరుగుతుంది, ముగ్గురు విష్ణువులు ఏ విధంగా జరుగుతుంది కదండి. ఈ ముగ్గురు విష్ణువుల గురించి ఎంత ఎక్కువ, వాళ్ళ ముగ్గురు చేసే కార్యక్రమాల గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనం అసలు ఇండిపెండెంట్ గా ఏది చేయలేమని తెలుస్తుంది.
ఏ విధంగా ప్రతి ఒక్క సృష్టిలో ప్రతి ఒక్క ప్రతి ఇంద్రియం స్వామిదే, స్వామి యొక్క సేవలను ఉంచాలని మనకు అర్థమవుతుంది. కృష్ణ పుస్తకం చదువుకోవచ్చు, మొదటి 2 స్కందాలు చదువుకోవచ్చు, లేకపోతే భగవంతుని యొక్క వివిధ ప్రార్థనలు ఉన్నాయి, వేదములు ప్రార్థించిన ప్రార్థనలు ఉన్నాయి, కుంతి మహారాణి ప్రార్థనలు ఉన్నాయి, రుద్రగీత పరమశివుడు ప్రార్థించిన రుద్రగీత ఉంది కదండి. అవన్నీ కూడా ప్రార్థించుకోవచ్చు, ప్రార్థనలు చేయవచ్చు, చక్కగా మంగళహారతి చేయవచ్చు. మంగళహారతి చేయలేని వాళ్ళు ఈ రోజున అట్లీస్ట్ మధ్యాహ్న హారతి అయినా మీ ఇంట్లో చేయవండి. కొంతమంది మంగళహారతి అటెండ్ అవ్వలేని వాళ్ళు మధ్యాహ్న హారతి అయినా చేయవచ్చు ఫుల్ గా. శ్రీమతి రాధారానికి అరబీ ఈ యొక్క దుంప అంటే చాలా ఇష్టం. అరబీ తెలుసు, చామ దుంప అంటారు కదా, అదంటే చాలా ఇష్టం. దాంతో ఏదైనా స్వీట్ గానీ కర్రీ గానీ లేకపోతే మాల్పావ్ స్వీట్ ఇష్టం ఆవిడకి. సో ఇటువంటివి ఏదైనా శ్రీమతి రాధారానికి ఇష్టమైన పదార్థాలు చేసి ఆవిడకి సమర్పించవచ్చు, ఉపవాసం చేయవచ్చు. ఈ రోజు కొంతమంది 64 రౌండ్స్ చేస్తారు కదండి. టెంపుల్ కి వెళ్ళి సేవలు చేయని వాళ్ళు 16 మాలలతో ఆపకుండా 64 రౌండ్స్ చేస్తారు కదండి. సో ఈ విధంగా ఎన్నైనా చేయవచ్చు. అన్లిమిటెడ్. హరి అనంతం, హరి సేవ అనంతం కదండి. మనకే టైం ఉండదు, అన్ని సేవలు చేయవచ్చు. కుదిరితే టెంపుల్ కి వెళ్ళండి. సో టెంపుల్ కి వెళ్ళి ఏ సేవ దొరికితే ఆ సేవ చేయవచ్చు. ఓకే. హరే కృష్ణ మాతాజీ, అప్పుడు బృందావనం అవి అభిషేకాలు యూట్యూబ్ లింక్ లో ఉంటాయా మాతాజీ? అవునండి, నేను షేర్ చేస్తాను గ్రూప్ లో. ఓకే, గ్రూప్ లో మాయాపూర్ది కానీ బృందావనం కానీ లైవ్ ఉంటుంది. అప్పుడు అది షేర్ చేస్తే అప్పుడు డైరెక్ట్ గా అక్కడ నుంచి అభిషేకం చూడవచ్చు. ఓకే, అలాగే. ఓకే. ఇప్పుడు చేస్తారా మాతాజీ? ఇప్పుడు అంటే మరి ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. ఇక్కడ మా గురుగ్రామ్ లో అయితే 5 to 8 పెట్టారు, వీక్ డే కదా. సో మరి మాయాపూర్ బృందావనంలో టైమింగ్స్ ఏంటో తెలియదు అభిషేక్వి, బట్ మనం ఫాలో అవుతుంటే యూట్యూబ్ లో తెలుస్తుంది. అంటే మాయాపూర్ హారతి అని పెట్టాలా మాతాజీ? ఇస్కాన్ మాయాపూర్ యూట్యూబ్ ఛానల్ ఉందండి, మీరు అందులోకి వెళ్తే అన్ని లైవ్ అన్ని అందులో వస్తాయి. యూట్యూబ్ లో అక్కడ లైవ్ అని ఉంటుంది కదా, లైవ్ దగ్గరికి వెళ్తే ప్లేలిస్ట్ లైవ్ అన్ని ఉంటాయి కదా, లైవ్ నొక్కితే అప్పుడు లైవ్ లో ఏది ఉందో తెలుస్తుంది మనకి, అది చూడొచ్చు. బృందావన్ అయినా చూడొచ్చు కదండి. బృందావన్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ రోజు. బర్సానా ధామ్ కి జై హో కదండి. సో అదే ఏమండి 12 మాతాజీ మధ్యాహ్నం 12 వరకు ఉపవాసం చేసి ఆ తర్వాత గ్రైన్ ప్రసాదంతో ఫాస్టింగ్ బ్రేక్ చేయవచ్చు. ఏమండి అభిషేకం ఎన్నిటికి? అభిషేకం టెంపుల్ టు టెంపుల్ వేరీ అవుతుంది ప్రభు. కొంతమంది మార్నింగే పెట్టేస్తారు, కొంతమంది 5 to 8 ఉంటుంది అలాగా. ఇక్కడ మా గురుగ్రామ్ లో అయితే 5 to 8 చేస్తున్నారు అలా. నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, సో మీ లీడర్స్ మీ గ్రూప్ లో పెడతారండి. ఓకేనండి. ఓకే, జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. చక్కగా ఈ రోజు అందరూ కూడా కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఈ రోజే కాదు, కనీసం ఈ రోజు సంకల్పం తీసుకుందాం, ఇక నుంచి ప్రతి రోజు కూడా కృష్ణ చైతన్యంలోనే ఉండాలి అని. ఓకే, జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామాలు.